గుడ్ మార్నింగ్ వెరీ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఎవరిబడి, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సైన్స్ మొత్తం ఎప్పుడు వచ్చాను मैं तो सॉरी वेट करो रे उसको कल दे दो. हाँ ओके राइट. यस वेलकम సార్, అందరికి నమస్తే. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏం మాట్లాడుకుందాం ఈరోజు? ఏంటి విషయాలు? ఒక టైం కూడా 20 నిమిషాలు ఉంది, అప్పుడే చాలా టైం అయిపోయింది, చూడలేదు. మీటింగ్ అయితే సరైన టైం స్టార్ట్ చేశాను, కానీ అంతకుముందు వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి క్లియర్ చేయండి. నా వాయిస్ క్లియర్ ఉందా చెప్పండి ఒకసారి. వేరేనా? చాలా మంది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మనోజ్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్, శ్రీరామ్, థ్యాంక్ యూ సార్. సో గుండె ప్రభాకర్ సార్ మేబీ. సో ఏంటి విషయాలు ఈరోజు? ఏం మాట్లాడుతున్నాం? ఎవరైనా ఫార్మింగ్ చేశారా? అవుతుందా యాక్చువల్లీ? ఈరోజు ఎవరైనా ఫార్మింగ్ చేశారా సార్? అంటే $10తో సంథింగ్ ఎర్లీ బర్డ్ కానీ ఏదైనా ఫార్మింగ్ కానీ ఎవరైనా చేసుకున్నారా? గ్రీన్ సార్ చెప్పండి, ఆయన చేశారు. హలో, చెప్పండి సార్. నమస్తే అండి. ఆదివారం నుంచి మొదలెట్టి ఇవాళకి 5 ఎర్లీ బోర్డ్ చేశానండి. గ్రేట్. సో ఈరోజు చేసే సక్సెస్ అయినా? ఈరోజు చేశాను. ఏం సార్, కుస్తీ పట్టడం అవుతుంది. ఒక్కోటి 2 సార్లు 3 సార్లు చేసి స్విచ్ ఆఫ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి దాన్ని బతిలాడుతున్నట్టుంది. కానీ అలా కాదు. ఇప్పుడు నేను పూర్తిగా లోపల పెండింగ్ అని ఉన్నాయి సార్, 1కి 2 ఉన్నాయి. రెండోసారి మూడోసారి చేస్తే గానీ కాలా. అట్లనా? ఓకే. ఏంటంటే ఇప్పుడు అవి మళ్ళీ ఎప్పుడైనా అక్కడ ఉన్నాయి అనుకో, అవి లాగేసుకుంటారు కదా ఫార్మింగ్ కోసం. మేము తీసుకొచ్చాము, లాగేసుకుంటది అంటే మనం పెట్టిందే కదా. అవును, ఇప్పుడు అది మనకు అవసరం లేదు, ఇప్పుడు క్యాన్సిల్ చేయడానికి లేదు కదా. ఈ పెండింగ్ ఒక్కో అకౌంట్ లో 2 సార్లు 3 సార్లు చేస్తేనే గానీ కాలా. అవన్నీ పెండింగ్ అని టేబుల్లో ఉన్నాయి. అవునవును, అర్థమైంది. మరి అక్కడ మీరు అంతే ఉంచకుండా ఉండాలి. ఓకే, లేకపోతే కానీ ఇప్పుడు దాంట్లో విత్డ్రా పెట్టున్నాయి కదా, దాంట్లో పీవీసీ మెట విత్డ్రా కూడా పెట్టున్నాయి. అవి ఇప్పుడు 13వ తారీఖు పెట్టిన ఇప్పటి వరకు విత్డ్రా కాల. 13 అకౌంట్లు పెడితే 3 అకౌంట్లే వచ్చినాయి. క్లియర్ అవుతుంది సార్, చాలా మంది రాలేవు అవి. నిజంగానే అవి వచ్చినప్పుడు మళ్ళీ అది ఫార్మింగ్ లోకి వెళ్ళిపోద్దేమోనని నా డౌట్. లేదు అట్లేం లేదు సార్, ఎందుకంటే మీకు వచ్చేటప్పుడు తక్కువ వస్తాయి, తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటారు. ఆల్రెడీ రన్నింగ్ లో 100 ఉంటది కదా స్టాండ్ బై లో, ఆ డిఫరెన్స్ ఆ 100 చాలడానికి. అర్థం కాల. ఒక్క పీవీసీ మెట తక్కువ కూడా తీసుకోదు, దాన్ని సరిపోయా. అవును, ఇది ఆపాను సార్. ఇప్పుడు ఆ 100 అట్లా స్టాండ్ బై ఉంటే ఆ సపోర్ట్ తోటి లాగేసుకుంటదేమోనని నా డౌట్. అవి మనం క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు కదా టేబుల్లో పెండింగ్ అనేదాన్ని. అదే అంటున్నాను, క్యాన్సిల్ చేసే అవకాశాన్ని ఇస్తాడేమో చూడాలి అంటున్నాను నేను. చూడాలి అట్లా, ఎందుకంటే మరి నిజంగా నరకం కనపడిందండి. అయ్యేమో అన్ని 100కి 200 అయిపోతున్నాయి, ఒక రోజు 2 రోజుల్లో రేపటితో అయిపోతున్నాయి అన్నిట్లో. ఆదివారం నుంచి అంత పెద్ద మాట వస్తామంటారా? ఇది నరకం చూస్తున్నాం అది అని చెప్పేసి. అవును సార్, ఇప్పుడు మనం ఫార్మింగ్ చేసుకోవడానికి కాకపోతుంటే ఇప్పుడు అది నరకం. ఆగండి, లేకపోతే కొంచెం ఆగండి, ఏమైంది తగ్గుతుంది 4 అయ్యో 30 రోజులు ఆగిపోతుంది ఇన్కమ్. అంటే మీరు చేయలేరు కనుక ఆగిపోతుంది, చేసిన దానికి కాదు. సో అట్లా ఆ రకంగా అలవకుండా చాలా పోగొట్టుకున్నాం. అవకాశం ఉన్నది పని చేయాలి కదా అనే ఉద్దేశమే, అంతకన్నా ఇంకేం లేదు. పర్వాలేదు సార్, చేసుకుంటే తప్పు లేదు, ఎందుకు చేసుకుంటాను అంటలేదు. కానీ కాకపోతే దానికి నరకం చూస్తాము. నరకమే, ఆ మాటలో ఏం చచ్చు లేదు. చూపుట్టా
ఎన్నాళ్ళ నుంచి చేసిన ఫార్మింగ్ వేరు, ఈ 3 రోజుల్లో చేసిన ఫార్మింగ్ వేరు. అవునవును. ఎందుకంటే ఇప్పుడు చూసారా, నిన్న నిన్న మనం వినుకున్నాము. సపోజ్ లోపల ఉన్నది, అయ్యో అది లోపల ఉన్నది మనము అదర్ ఫార్మింగ్ ఉంటే మంచిగా ఉండంటే, అదర్ ఫార్మింగ్ అంటే ఏంటిది? అదర్ ఫార్మింగ్ అంటే నీకు నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంచాడు. అది ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలియకుండా జరిగిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటి, బిఎస్ఎస్ కానీ తెలుస్తుంది. సో దానివల్ల మన ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతాయి. అర్థమైంది సార్ మీకు? ఇన్ని రోజులు కౌంట్ అయినాయి. మరి ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఎవరు చేసుకున్నారు సార్? ఈ అదర్ ఫార్మింగ్ బాగుంది అని చెప్పేసి ఎవరన్నా, ఇప్పుడు మీ ఒకళ్ళు ఇద్దరు మాట్లాడేది లెక్క కాదు సార్. ఇప్పుడు నేను చేసుకున్నాను, మీరు చేసుకున్నారు, సో ఇంకో 20 మంది చేసుకున్నారు వచ్చి ఇక్కడ. బట్ ఏంటంటే 100 మందిలో 20 మంది చేసుకోవాలా. బట్ ఇప్పుడు 100 మందిలో అప్పుడు 20 మంది చేసుకున్నాం కావచ్చు మన లాంటి వాళ్ళం. ఏది సెల్ఫ్ ఫార్మింగ్ ఉండట్లా బాగుంది అని చెప్పేసి. బట్ ఇంకో 80 మంది చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఇంకో 80 మంది చేసుకుంటున్నారు కదా. వాళ్ళు చేస్తే సిస్టానికి కూడా అది వెళ్తుంది అనమాట. అంటే కౌంటింగ్ అవుతుంది అనమాట, కౌంటబుల్ అవుతుంది అనమాట. అట్లా ఇప్పుడు నేను అనుకున్నాం కదా సార్, ఏమని అదర్ ఫార్మింగ్ ఉంటే కూడా బాగుంటుంటే దానికి అదే దీనికి ఇదే అంటే, దానికి అదే దీనికి ఇదే అంటే ఎందుకు చేసుకుంటారు సార్? ఎవరు దీన్ని P2P P2P చేయరు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే P2P ఇంప్లిమెంట్ కావాలా, అట్లా అనమాట. P2Pలో యాక్షన్ జరగాలి, P2Pలో యాక్షన్ జరగాలి ఖచ్చితంగా అనమాట. అందుకు ఇది వాళ్ళు ఒకటి అది సంవత్సరం పాటు ఉంచాడు. ఇంకేవాళ్ళ యూజ్ చేస్తున్నారు సంవత్సరం పాటు సార్. బట్ ప్రెసెంట్ ఇప్పుడు అది సంవత్సరం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇట్లా. సో కేటగిరీస్ అనేది అప్పటికప్పుడు సార్. ఇప్పుడు P2P లో మనం సెల్లుకు పెట్టాము, $100 $10 తీసుకోవడానికి సెల్లింగ్ పెట్టాము. కానీ ఏది ఇంతవరకు విత్డ్రా కాకపోయా? అర్థం కాల. ఏంటండి సార్, అది స్టార్టింగ్ వచ్చింది, కొంచెం ఆగండి ఇంప్లిమెంట్ గురించి. ఇప్పుడు ఏదైనా వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ కూడా సార్ దానికి టైం ఉంటుంది కదా సార్. అట్లా మేబీ అంటే నేను ఇదని కాదు, కానీ కాకపోతే కొంచెం ఉంటుంది కదా సార్. సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ అనేది ఉండాలి కదా, ఇంప్లిమెంట్ అనేది ఉంటుంది కదా కొద్దిగా. ఎందుకంటే ఏదైనా వచ్చిన తర్వాత వెంటనే అది ఇది కాదు. కొన్నిసార్లు చూసారా, మనకి ఇంతకుముందు ఎడ్లు బోర్డు వచ్చిన రోజు కూడా ఫస్ట్ రోజు చేసుకున్న వాళ్ళకి రాలేదు సార్, సెకండ్ రోజు నుంచే వచ్చింది. అంటే అట్లా క్లియర్ గా ఎగ్జాంపుల్ అట్లా. ఇప్పుడు ఇది కూడా ఇంకేమన్నా మరి మొన్న మీకు చెప్పాము ఆల్రెడీ, లీడర్ మీటింగ్ ఇట్లా ఈ విధంగా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి పంపించడం జరిగింది. అంటే సిస్టమ్ వరకు ఈ యొక్క విషయాన్ని చేరవేర్చడం జరిగింది. సో మన చేంజెస్ వస్తారేమో, లేకపోతే ఫాస్ట్ చేసే ప్రయత్నం చేస్తారేమో అనేది వెయిట్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఇలాంటి వాళ్ళకు, అయ్యో నేను ఈ రోజు చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు మీకు 190 days లేదు. ఇక 190 days అనేది లేదు సార్, ఇక్కడ ప్రాబ్లం లేదు మనకి. 190 days అనేది లేనట్టే ఇంకా ఇక్కడ నన్ను అడిగితే. మరి నాకు అనిపిస్తుంది, చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే మనకి కింద 190 days ఉంటేనే యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది కదా, రాదు. అవునా సార్? అది ఇప్పుడు లేదేమని నేను అనుకుంటున్నాను. 190 days అనేది డౌన్ వ్యాలెట్స్ నుంచి మనకు వచ్చే ఇన్కమ్. ఇక్కడ మీరు ఈ వ్యాలెట్ కనబడుతుంది కదా, దీనికి నేను 5 సార్లు చేసి పెట్టాను, కానీ ఇప్పుడు ఇక్కడ టేబుల్ కనబడట్లేదు. మరి ఇది మళ్ళీ చేస్తే ఆ టేబుల్ వస్తుందా తెలియదు. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అవుతుంది, యాడ్ ఫార్మ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను దీనికి 5 సార్లు చేశాను లెక్క ప్రకారం చెప్పాలంటే. అయితే కాలేదు అన్నట్టు ఎల్లుబడి చేయాలని. ఇప్పుడు ఒకసారి చేసి చూస్తే మళ్ళా ఆ రోజు కనబడుతుందా మరి నాకు తెలియదు. ఒకసారి చేసి చూద్దాం ఆయన కూడా ఏమన్నా కానీ. ఓకే, ప్రొసీడ్. 1118 తీసుకుంటుంది ఇప్పుడు, యాక్సెప్ట్. అందులోనైతే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది మరి చూద్దాం ఏమవుతుందో ఏముంటుందో. ఓకే, కన్ఫామ్. తర్వాత మనకి ఇక్కడ అది అడుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్లీజ్ డు నాట్, ఇగో ఇలా వస్తే అవుతుంది సార్. తొందరగా ఏంటో ఇలా రావాలి, ఇలా వస్తే అవుతుంది అని నా నమ్మకం అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లీజ్ డు నాట్ రిప్లేస్ అని వచ్చింది. ఆ తర్వాత మీరు లీడర్ కాబట్టి మీ మాట విన్నా సార్. చూడండి సార్, మీరు అన్నారు కదా మీకు ఉండండి సార్, మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఉండండి. మీరు 4 సార్లు 5 సార్లు చేశాను అన్నారు కదా, వాటికి మీరు భయపడద్దు. మీరు 10,000 పీవీసీ మీటర్ 20,000 పీవీసీ మీటర్ పెట్టినా కానీ అది క్యాన్సిల్ అవుతుంది సార్. ఆటోమేటిక్ గా అవి క్యాన్సిల్ అవుతాయి. అక్కడ క్యాన్సిల్ అయ్యి మళ్ళా మీరు చేసిన నాడే అవుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక మాట భయపడరు కదా. అందులో పెండింగ్ 4-5 కోలమ్స్ రెడీ అయ్యాయి సార్. నేను అవుతుంది, తొందరగా అవ్వాలా అని కావాలని చెప్పి నేను చేసుకున్నాను. ఇప్పుడు తీసుకోలేదు, మళ్ళీ ఎక్కువ ఉంటే మళ్ళీ వచ్చేది ఉన్నా తీసుకుంటుందేమో, లేదు అందులో ఉన్నా కూడా తీసుకుంటుందేమో అనుకున్నారు కదా. ఆ భయం లేదు మీకు. ఓకేనా? నేను చూసి క్లారిటీ ఇచ్చాను మీకు. నేను ఊరికే ఏదో నాకు తెలుసు అన్నట్టు నేను క్లారిటీ ఇవ్వలేదు, మీకు చూసి క్లారిటీ ఇచ్చాను. ఆ భయం వద్దు, ఆ భయం అక్కర్లేదు.
కట్ అయిపోతుందేమో. మరి నేను 4 సార్లు, ఇప్పుడు నేను కూడా అంతే సార్, 5 సార్లు చేశాను కదా అని చెప్పేసి 6,000 పీవీసీ మీటర్ అందులో పెట్టిన, తీసుకొని అని చెప్పేసి, కానీ తీసుకోవాలా, క్యాన్సిల్ అయినాయి ఇక్కడ. ఈ కోలమ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రం పెండింగ్ లో పడి, ఇది అయిపోతుంది సార్, ఖచ్చితంగా ఇది అవుతుంది. ఎందుకు అవుతుంది అని చెప్పి డబ్బులు కట్ అయ్యి మీరు చెప్పినట్టు మెటాల్ కట్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు. కరెక్ట్. ఇక్కడ మెటాల్ కట్ అవ్వాలి ఖచ్చితంగా, మనకు జరగాలి అంటే మెటాల్ కట్ అవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే కాదు సార్. మెటల్ కట్ అవుతే కాదు. అప్పుడు మళ్ళీ చేశాను అట్లా, ఒక్కో దానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా. నేను మీకు కూడా అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నేను కూడా చేశాను సార్. నేను చెప్పలేదు, మీరు చెప్పారు, అంతే తేడా. ఇప్పుడు అదే వ్యాలెట్ ఓపెన్ చేశాను నేను చూద్దామని చెప్పేసి, ఎందుకంటే మరి ఎల్లుబడ్డు కూడా ఎలిజిబుల్ అయిందా లేదా నాకు తెలియదు. నేను ఎల్లుబడ్డు గురించి చేసింది. నేను ఇక్కడ ఈ పెండింగ్ అనేది క్లియర్ అయిన తర్వాత అప్రూవ్ వచ్చేసింది సార్, ఇక్కడ అప్రూవ్ అని వచ్చేసింది. మరి ఇక్కడ ఇప్పుడు నేను చూడాలి ఏమని, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ ఎదురుగా చేసింది అప్రూవ్ అని వచ్చింది, చూస్తున్నారా సార్? చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చూడాలి ఇక్కడ, ఎర్లీబర్డ్ లేకపోతే ఎర్లీబర్డ్ అయిందా లేకపోతే ఫార్మింగ్ అయిందా, అది నేను చూడాలి ఇక్కడ. మరి ఏమైంది అనేది దీని సంగతి నేను చూడాలి. ఇప్పుడు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్. ఓకే, చూడండి సార్, ఇక్కడ ఇది చేసి నేను 4-5 రోజులు అయ్యే, మీ లెక్కనే సేమ్ నాకు ప్రాబ్లం జరిగింది, కానీ నేను కూడా భయపడ్డాను. కానీ ఇక్కడ ఏమైంది చూడండి సార్, మీకు కనబడుతుంది క్లియర్ గా చూడండి. ఈ రోజు 11వ తారీఖు యాక్సెప్ట్ అయింది, కానీ ఇది నేను ఎప్పుడు చేశాను తెలుసా? ఐ థింక్ 6వ తారీఖు నుంచి చేస్తున్నాను సార్. అంటే మీకు రిఫరల్ దాంట్లో కనపడుతుంది కదండి, రిఫరల్ ఎగ్జిక్యూటెడ్ లో కనపడుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, అలా రైట్, మీరు మంచి పని చేశారు. చూసారు 6వ తారీఖు సార్, నేను 7వ తారీఖు కానీ 6వ తారీఖు చేశాను సార్. చూడండి, 6వ తారీఖు నుంచి నేను ఎదురు చూస్తున్నాను అనమాట. అరే 6 నాడు చేసిన ఈ ఐడికి ఇదేంటంటే ఇది 3 ఎర్లీబర్డ్ అనమాట సార్. 7 వ్యాలెట్లు అనమాట, 3 ఎర్లీబర్డ్లు అవుతాయి. దాని గురించి నేను చేస్తే 6 రోజు స్ట్రక్ అయింది. మళ్ళీ నేను ముట్లే, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయలేదు, అన్ని కొద్దిగా బిజీ కూడా ఉన్నాను. సో దానివల్ల నేను 6వ తారీఖు నుంచి చేసి కూడా ఈ రోజు 11 అంటే 5 రోజులు కూడా ఆగి కూడా అయ్యి ఎర్లీబర్డ్కు అయితే ఎలిజిబుల్ అయింది. నాకు ఇది నచ్చింది, ఇప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. కానీ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నేను ఎర్లీబర్డ్ గురించి చేశాను, అది కాకపాయే అన్న ఒక ఇది నాలో ఉండిపోయింది సార్. అర్థమైంది సార్ మీకు? ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఇది అవుట్లా దీని పై ఐడి ఉంది కదా, అది కూడా ఎర్లీబర్డ్కు అయిందనమాట ఇప్పుడు. లేకపోతే అది కాలేదు, ఇది కాలేదు. ఇప్పుడు నేను 3 ఎర్లీబర్డ్కి అయితే అని చెప్పేసి 7 వ్యాలెట్ చేశాను, అంటే 7,000 పీవీసీ మీటర్ పెట్టి 7 చేశాను. అయితే ఏమైంది నా ప్రాబ్లము, 2 ఎర్లీబర్డ్ కాలేవు. ఎందుకు కాలేదు? ఇగో ఇది ఎర్లీబర్డ్ అవుతుంది, దీనిపైన అవుతుంది, ఇప్పుడు అయింది. సో దీనిపై కూడా అయింది లేదు నేను చూసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి. ఓకే, దీనిపై నాకు తెలుసు కనుక నేను అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ చూస్తాను, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం, మళ్ళీ స్థిరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపై కూడా ఎర్లీబర్డ్ అవ్వడానికి నేను పెట్టాను అనమాట. ఈ రకంగా నేను 7 వ్యాలెట్లు చేసి 3 వ్యాలెట్లని మనకి అయ్యేలా చేశాను అనమాట. సో ఇక్కడ నేను మరి ఆ 5 వ్యాలెట్ కూడా అయిందా లేదా చూద్దాం. ఇన్ని రోజులు అయినందుకు 5 రోజులు గడిచినా కూడా అయిందంటే గ్రేట్. అంటే వాళ్ళ తప్పు కనుక, సిస్టమ్ వాళ్ళ తప్పు కనుక మరి మేబీ వాళ్ళు మరి దాన్ని ఉంచారేమో అని నా ఆలోచన. టోకెన్ స్టేకింగ్ డాట్ ఇప్పుడు అర్థమైంది సార్, మీకు భయం అక్కర్లేదు. అందులో ఉంటే కట్ అయిపోతేమో, లేకపోతే వచ్చే వాటిలోంచి కట్ అవుతుంది, దానిలో పెట్టకపోతే వచ్చే వాటిలో కట్ అయితే ఏమని పెట్టేసి పడకండి సార్. డోంట్ వరీ, బీ హ్యాపీ. సో మనం ఒక బిందాస్గా ఉండాలంటే నిదానంగా, మనం ఒక ఏ టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఇలాంటి తెలిస్తే కానీ టెన్షన్ లేకుండా ఉంటాయి. టెన్షన్ లేకుండా నేను కూడా 5 రోజులు టెన్షన్ పడ్డాను సార్. ఎందుకంటే అది ఎర్లీబర్డ్ చేద్దామని చేస్తే 7,000 వ్యాలెట్లు కాకపోయే, 2 కాకపోయాయి కదా, అట్లా నా టెన్షన్ వచ్చింది కొద్దిగా. సీడ్ ఫండింగ్ లో డైలీ 24 hours కు ఒకసారి ఇస్తున్నాడు సార్, 100. వెరీ గుడ్, అక్కడ తీసుకున్న వాళ్ళు తీసుకోండి, అవసరం నేను పెట్టాను. తీసుకుంటేనే మేము బిఎన్బికి వాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు పర్లేదు సార్, ఇప్పుడు బిఎన్బికి పెద్ద టెన్షన్ లేదు అనుకోండి, పర్లేదు. ఇప్పుడు బిఎన్బికి అయ్యో నాకు ఇలా నేను ఎక్కువ ఉంచుకోవాలా అన్న ఇది లేదనుకోండి, పర్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎర్లీబర్డ్ అయిందా లేదా చూడాలి. అంటే ఇది ఐడి అక్కడ అది ఎర్లీబర్డ్కి అయిపోయింది. ఓకే, ఎర్లీబర్డ్. నా డౌట్ ఏంటంటే అయిందో లేదో అని నా డౌట్.
6 చూడండి డేట్ సార్, 5 ఇది నవంబర్ 6 ఇది డేస్. కాదు కాదు, ఇది ఇప్పటిదాకా పెండింగ్ ఉండి ఆ రోజే అయినట్టు ఇప్పుడు చూపిస్తుంది, లేకపోతే 2B అని వస్తుంది ఇక్కడ. అర్థమైంది సార్ మీకు? ఇప్పుడు అయింది, ఇది 5వ తారీఖు అయినట్టు చూపిస్తుంది. ఏంటండి ఇక్కడ ఇక్కడ మీకు అర్థమవుతుంది రిఫరల్ ఎప్పుడు చేశారు అనేది. చూడండి ఇక్కడ ఏమైంది చూడండి, 11వ తారీఖు నాడు చేశారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ 6 to 3 ఉంది కదా సార్, ఇది చేస్తేనే అది అవుతుంది అనమాట. ఇగో చూసారా, ఇదేమో ఇప్పుడు చేశాను, అదేమో అంటే ఆ రోజు ఇప్పుడు ఇది 6 to 3 కూడా ఇప్పుడు మీకు చూపించాను, మీ ఎదురుగా చేశాను ఫార్మింగ్, అది అయింది. అదైతే అది ఎర్లబడ్డుకు అయింది, దానిపైన ఐడి ఇది అనమాట. సో ఇది ఎర్లబడ్డు కూడా అయ్యింది, కానీ ఇది 5వ తారీఖు నాడు అయినట్టు చూపిస్తుంది. కానీ నేను ఇప్పుడు మీకు ఇంత ముందు దాకా చూపిస్తే అయినట్టు చూపించబోతుంది. ఇక్కడ ఏమొచ్చిందంటే నాకు ఒక 100 అయింది, ఇంకో 100 అయితే నువ్వు ఎగ్జిక్యూట్ అవుతావు అని చెప్పి వచ్చిందండి ఇక్కడ మ్యాటర్, ఇక్కడ ఈ ప్లేస్ లోపల. మరి ఇప్పుడు 2 అయిపోయినాయి. ఓకే, ఇది ఒకటి మంచిగా మరి పర్లేదు. ఎన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఇది ఈ ఐడికి 5వ తారీఖు నాడు చేశాను. అంటే 5 అంటే ఈ రోజు 11, అంటే 7 రోజుల వ్యవధికి కూడా ఆగింది కదా సార్. 7, 4, 11, 5 అంటే 6, 7, 8, 9, 10, 11, 6 రోజుల వ్యవధి కూడా ఆగింది. పర్లేదు అయితే నో ప్రాబ్లం. ఏది ఏమైనా నేను అనుకునేది అయింది. నేను 3 ఏళ్ళు పడ్డైతే అయినాయి, ఎందుకంటే నేను చేయాలనుకున్నాను, అది జరిగింది. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం చేయాలనుకున్నా జరగకపోతే కొద్దిగా అందరికి కూడా అలాగే ఉంటుంది అనుకోండి. ఏదైనా మనం చేద్దాం అనుకున్నప్పుడు అది కాకపోతే దాని గురించి మనం మీరు అయినా కాకపోయినా పెండింగ్ లో ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు మొత్తం. నేను పెండింగ్ పట్టించుకోరా, నేను చేస్తాను, చేసి పెట్టాను అంతే. అది ఎప్పుడన్నా కానీ అని చెప్పేసి ఇట్లా అన్నమాట సార్. నేను అంతా చేయలే, మొత్తం 5 సెట్లు 5 3 15 అకౌంట్లు రాసుకున్నాను. ఏ అకౌంట్ కి ఆ అకౌంట్ ఎర్లీ బోర్డ్ అయిన తర్వాత, అంటే ఒకదానిపైన ఒకటి కదా, కింద ఎర్లీ బోర్డ్ కాకుండా పైది చేసాం అనుకోండి, మళ్ళీ అది మామూలు ఫార్మింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, ఎందుకంటే నాకు అనిపించింది ఎందుకో అదే విధంగా చేశాను, జరిగింది కూడా అదే విధంగా జరిగింది అనమాట. అయితే నేను ఏబిసిలో ఫస్ట్ బీసీ చేశాను, తర్వాత ఏ కూడా ఎర్లీ బోర్డ్ అయిన తర్వాత దానిపైన అది ఏ కింద దానిపైన అట్లా 5 సెట్లు చేశాను. ఇక్కడ సార్ ఇక్కడ మీరు చూడండి, నేను 5,000 పైన పీస్ మీద పెట్టాను అనమాట ఇక్కడ, ఎందుకంటే 5 సార్లు మీ లెక్క పెండింగ్ లో కనబడింది కనుక. కానీ చూడండి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి మీరు అన్నారని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఆ 5 వెళ్ళిపోయినాయి. ఆ 5 కూడా అవి ఊరికే వెళ్ళిపోయినాయి, అక్కడ క్యాన్సిల్ చేసిన పని లేదు, అదే క్యాన్సిల్ అయింది. అంటే నిన్న లేదు మొన్న అంతకంటే ముందు ఒక రోజు ఇన్ని మీటింగ్ లో చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే ఇలా మన చేసినవి పెండింగ్ కనబడుతున్నాయి, మనము సేల్ అవుట్ చేసుకునేవి ఇంకా రాలేవు, సో మనము మరి బై చేసింది కూడా రాలేదు. బై అంటే ఏంటి సార్, ఇప్పుడు మనము $10 $100 వర్త్కు మనం బై చేసాం, అవి రాలేవు ఇవి రాలేవు అని చెప్పి చెప్పడం జరిగింది. అవి కొంచెం సిస్టమే క్లియర్ చేయాలని చెప్పాం. బట్ ఏమో మరి దాని వల్లనే ఏమో మరి మొత్తానికి అయితే మనకు నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే అయిపోయింది సార్. చూడండి ఇక్కడ మనకు అప్రూవ్ అనేది కూడా కనబడుతుంది. సో ఇట్లా ఈ విధంగా కనబడుతుంది అప్రూవ్ అని చెప్పేసి. ఈ అప్రూవ్ రావాలి సార్. ఇది మీకు విషయం తెలుసా, మనము అయినప్పుడు 2 సార్లు బిఎన్బి 2 సార్లు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చి పీయూష్ మీద కట్ అయిందంటే ఖచ్చితంగా అవుతుంది సార్. అవునా? అర్థమైందా సార్ మీకు? అవునండి. 2 సార్లు ఎందుకు రావాలి అంటే, ఒకటేమో బయట నుంచి వెళ్ళి లోపలికి రావడానికి, ఇంకొక స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ ఇక్కడ ఫార్మింగ్ అవడానికి, 2 అనమాట. ఇట్లా ఈ విధంగా మనకి 2 సార్లు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ కట్ అవుతాయి అనమాట. అది పెద్ద పని లేదు, అక్కడ కొన్ని పైసలు ఇక్కడ కొన్ని పైసలు చూసుకుంటే. సో ఇది మనము ఏమంటాం, సేఫ్ కాల్లో అయితే మనకు డాలర్ల హిసాబులో ఎంత కట్టిందని కూడా కనబడుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు బిఎన్బిలో కొంచెం ఒక్కొక్కసారి మనకి ఏమైతుందంటే ఇక్కడ 0.000 సంథింగ్ అని చూపిస్తుంది కదా, అలా కాకుండా చూడండి ఎంత కట్టింది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది వర్త్ అని అడిగితే 0 cents చూపిస్తుంది, బట్ ఇక్కడ అది క్లిక్ చేస్తే మనకు మీ బ్లాక్ చూసినప్పుడు కనబడుతుంది అనుకుంటాను. ఐ డోంట్ నో, చూద్దాం. మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో క్లియర్ గా మనకి దీంట్లోనే చూపిస్తుందండి. పేపాల్ చూపిస్తుంది సార్, ట్రస్ట్ పాల్ కాదు. ఈ యొక్క విషయంలో మాత్రము అక్కడ చూపిస్తుంది. ఇది ట్రస్ట్ సేపాల్లో చూపిస్తుంది. ఇది బిఎన్బి అనేది యూఎజీ రూపంలో ఎంత కట్టింది మనకు అట్లా. ఓకే సార్, ఇక్కడ మరి ఎక్కడికి వెళ్తే కనబడుతుంది నాకు ఐడియా లేదు. 10 minutes 10 నిమిషాలు కరెక్ట్. ట్రస్ట్ వ్యాలెట్ లో 0.8 చూపించిందండి. 0.008 చూడండి
ఇక్కడ ఫ్రమ్ 0.8 చూపిస్తుంది ట్రస్ట్ వాలెట్. 0.08 అంటే అది 8 పైసలు సార్. టెన్షన్ లేదు. 8 రూపాయలు సార్, 8 కనుక పైసలు కాదు. అదే సార్, అదే సార్. సో దానికి టెన్షన్ కూడా అవసరం లేదు. 0.08 0.08 అంటే 8 రూపాయలు అవుతుంది. చూడండి ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇప్పుడు చూడండి 1118.604 రూపీస్ కట్ అయింది. దాని వాల్యూ వచ్చేసి డాలర్ విలువ 10.1. ఇక్కడ మనకి ఏమవుతుందంటే వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూడండి సార్, మంచిగా చదివితే ఏర్పడుతుంది. ఇక్కడ ఇవో కింద ఏమైతుందంటే మనం బయటకు వచ్చేటప్పుడు ఏమైతుందంటే సార్ $9.51 వర్త్ వస్తుంది. అంటే ఒక 1062 పీవీసీలు వస్తాయి సార్ బయటకి. ఇక్కడ చూడండి, చూస్తున్నారా మీరు? వెళ్ళేటప్పుడేమో మనకు మన వ్యాలెట్ నుంచి తీసుకునేటప్పుడేమో 1018 పీవీసీ కట్ అవుతాయి. మనకు రావడమేమో 1062 అవుతాయి. అంటే ఇక్కడ వేరే వ్యక్తికి ఇస్తాడు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ కింద కరెక్ట్ గా ఇచ్చాడు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చాడు. దాని వర్త్ ఎంత అన్నాడు? 9.51. అంటే ఇక్కడ 5% అంటే 5% కట్ అవుతుంది. ఇక్కడ మనకి 5% వచ్చేటప్పుడు 5% అడ్మిన్ ఛార్జ్ అనేది కట్ అయి వస్తాయి అనమాట. అంటే ఇక్కడ ఈ లెక్క ప్రకారము 100కి 100 మనం తీసుకుంటే సార్ $95 వర్త్ మనకు వస్తాయని అర్థం. ఇక్కడ అర్థమవుతుంది సార్ మీకు? ఒకవేళ వీళ్ళంతా అయిపోవాలా 0.1, 0.2, 0.3, 0.4 అయిపోతే కనుక సో ఇక్కడ ఏమవ్వాలి అంటే $95 వర్త్ మనకు రావాలి. $100 100కి 100 కావాలని పెట్టుకున్న వాళ్ళకి $95 వస్తాయని చెప్పేసి ఈ లెక్క ప్రకారం చెప్పడం జరుగుతుంది మనం చూసుకున్నప్పుడు. సో ఇక్కడ గ్యాస్ ఫీజు కూడా ఎంత కట్ అయింది ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ 0.08 రైట్, నో ప్రాబ్లం, కరెక్ట్. ఇక్కడ వాల్యూ మీరు చూపిస్తుంది అన్నది కరెక్టే సార్. సో ఇక్కడనేమో కింద 3 పైసలు రెండోసారి ఏమో ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేసి 0.003. ఓకే, అక్కడనేమో డాలర్ ఇక్కడ ఒకసారి ఏమో 0.08 8 అంటే 8.3 పైసా అనుకోవచ్చు సార్ మొత్తం కలిసి. మేబీ 8 రూపాయల 3 పైసలు అనుకోవచ్చు మేబీ, ఐ డోంట్, అంతే. ఓకే, ఇక క్లియర్ గా మనకు అదే ఇప్పుడు కట్ అయిన దాని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు. బట్ డైరెక్ట్ గా చూద్దాం ఒకసారి అని చూస్తే ఇక్కడ మనకు అన్ని క్లియర్ గా ఇప్పుడు మొత్తం చూడండి. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైనా సార్ మనం ఒక్క ట్రాన్సాక్షన్ చేసాం కదా సార్, ఒక్క ట్రాన్సాక్షన్ లో ఏమైందంటే 3 బ్లాక్ చైన్లు తయారయ్యాయి. ఇక్కడ ఏంటంటే 3 బ్లాక్లు అయ్యాయి. ఒకటి, నువ్వు అక్కడ నుంచి వెళ్ళి ఫార్మింగ్ చేయడానికి తెచ్చుకున్నావు, తర్వాత నువ్వు ఫార్మింగ్ చేసావు, తర్వాత వచ్చేసి ఇంకో వ్యక్తికి అది వెళ్ళిపోతుంది. అంటే సిస్టానికి తెలుస్తుంది, అది సిస్టానికి తెలుస్తుంది కనుక వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఎవరైనా మరి $100 ఇచ్చి పెట్టుకున్న వాళ్ళకి అది. సో ఇక్కడ 3 బ్లాక్లు అయ్యాయి. మళ్ళీ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళకి కూడా మేబీ మరి 1 బ్లాక్ 2 బ్లాక్లు తయారవుతాయి. అంటే దీనివల్ల ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఇది సపోర్టివ్ గా నిలబడుతుంది సార్. ఈ రికార్డింగ్ ఇదంతా రికార్డింగ్ కాదు, రికార్డ్ ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది సార్. ఇంటర్నేషనల్ లెవెల్ రికార్డ్ అవుతుంది. అంటే వేరే వ్యక్తి కూడా చూడగలుగుతాడు సార్. ఈ విషయంలో ఉన్న వ్యక్తే కాకుండా వేరే వ్యక్తి కూడా చూడగలుగుతారు బ్లాక్ చైన్ ఏం జరుగుతుంది అనేది నేను చెప్పేది అది సార్. సో ఏంటిది ఇది అందించి ఇది తీసుకుంటున్నా అది తీసుకుంటున్నా అనేది మనకి వర్తిస్తుంది. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నది లేనిది అనేది ఇక్కడ అర్థమవుతుంది సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే అర్థమైంది సార్. ఇది నిన్న మనం అనుకున్నాం కదా ఒక మాట, ఇది P2P ఉండాలి, ఆ తర్వాత మనకు అదర్ ఫార్మింగ్ ఉండాలని. అదర్ ఫార్మింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇండివిజువల్ గా మీరు అనుకోవచ్చు, మీరే 30 వ్యాలెట్ చేసుకున్నారు, మీరే 100 వ్యాలెట్ చేసుకున్నారు, అది సిస్టానికి అవసరం లేదు. అట్లా సిస్టానికి నువ్వు ఇండివిజువలే నీ 30 కూడా ఒక 30 వ్యాలెట్ చేసుకున్నారు అనుకోండి, సిస్టానికి వాళ్ళు 30 మందినే లెక్క కడుతుంది. మరి మీరు అనుకున్నట్టుగా అదర్ ఫార్మింగ్ ఉంటే బాగుంటుంది, నాకే మంచి, నేను అల్లకి ట్రాన్స్ఫర్ చేసుకుందంటే అని అనుకున్నాం కదా సార్. అట్లా అలా ఉండదు ఇక్కడ. సిస్టానికి నువ్వు నీ కింది వ్యాలెట్లు కూడా ఒక మనిషితో ఒక రోబో కాకుండా ఒక మనిషివే అని గుర్తిస్తుంది. అంటే 30 మనుషుల కిందకి లెక్క. నువ్వు 30 వ్యాలెట్ చేసుకుంటే 150 వేసుకుంటే 150 కిందకి లెక్క. అట్లా చూసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు సపోజ్ లాభం వచ్చింది అనుకోండి, లాభం వస్తే ఏమైంది సార్? 30 వ్యాలెట్లు ఉన్నాయి, ఇంట్లో $1000 లాభం వచ్చింది, ఇప్పుడు 30,000 లాభం వస్తుంది, అవునా? ఒకవేళ లాస్ వచ్చింది అనుకో ఏమైతే సార్? ఒక్కొక్కసారి $1000 లాస్ వచ్చింది అనుకో, 30,000 లాస్ అవుతుంది. నువ్వేమంటావు సార్?
నాకు 30,000 పోయినాయి అంట. నీ 30,000 పోయినట్టు కాదు, 1,000 పోయినట్టు. అర్థమైంది సార్? అట్లా ఎవరు కౌంట్ చేసుకోరు. బట్ కౌంటింగ్ అనేది ఇట్లా వస్తుంది. 1,000 నీ లాస్. సో నువ్వు 150 చేసుకున్నావు, ఒక వ్యాలెట్కి 1,000 లాస్ వచ్చింది. ఎంత వస్తుంది సార్? అప్పుడు 15,000 లాస్ వస్తుందా? 1,50,000. 1,50,000. సపోజ్ ఒక 1,000 రూపాయలు లాభం వచ్చింది అనుకో, ఎంత లాభం వస్తుంది? అంతే, 1,50,000. నీకు 1,000 లాభము, కానీ నీ 30 ఉన్నాయి కనుక నీకు అదే ఎంత అంటే అన్ని ఉన్నాయి కనుక అంత లాభం అని చెప్పేసి నీవు సంతోషపడతావు. అంతే తప్ప సిస్టంలో విషయంలో ఏంటి చెప్పన్నా, ఇండివిజువల్ అది ఎవరికి వాడిదే. నువ్వు 30 మందికి సంబంధించి నువ్వు పెట్టుకున్నావు కనుక నీకు 30 వచ్చాయి, అంతే తప్ప సిస్టానికి అది అవసరం లేదు. ఇప్పుడు కృష్ణ సార్ 30 చేసుకున్నారు, సో నేను ఎందుకు ఇవ్వాలి మరి? అతనికి ఒక్క వ్యాలెట్కి ఇస్తా, లేకపోతే లాస్ అయినా కూడా నేను అది 30 కనుక నేను ఒక్క వ్యాలెట్ తీసుకుంటా అనుకుంటా సార్? అనుకోదు కదా, అట్లుండదు. అవును సార్, అందరినీ డీపీలు ఫార్వర్డ్ చేసుకోండి అని. ఇప్పుడు ఆ డీపీలో వచ్చిన రివార్డ్ మర్చిపోవాలి కదా సార్. డీపీని మర్చిపోవాలా? డీపీ అంటే ఏంటంటే చెప్పన్నా, డీపీ అనేది ఏంటి? సరే, డీపీ ప్రోగ్రామ్ అంతా కూడా మనకు ఒక దారి వేసింది, తార్ రోడ్ వేసింది. తార్ రోడ్ వేసినప్పుడు ఇంకా దాన్ని ఆ తార్ రోడ్ మీద ప్రయాణించాలి సార్. నేను అనేది వ్యాలెట్ ఫార్మింగ్ లోకి అన్ని షిఫ్ట్ చేసాము. వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన రివార్డుని వాడుకోవడానికి లేకుండా అనువైన అవకాశం లేకుండా చేసిన మరి సార్ మనకి అప్డేట్ వచ్చి దగ్గర 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో మీరు 5 రోజులు కూడా ఆ విషయాన్ని ఎత్తినట్టు నాకు తెలుసు. వదిలేసేయండి. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, కరెక్టే మీరు మాట్లాడేది. బట్ దీన్ని కూడా లీడర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది సార్. $10 $7 ఇష్టం ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది. తప్పది, అందుకే చేయొద్దు అని చెప్పాము. సో మార్పు అనేది వస్తుంది సార్, అర్థమైంది నాకు. మీరు అదే కదా సార్ మాట్లాడిపోయారు. $10 ఇక్కడ $1,000 తీసుకుంటున్నారు, అదేంది తప్పది? అది ఎవరైనా దాన్ని వక్రీకరిస్తారు తప్ప ఎవరు కానీ కరెక్టే అని చెప్పి ఎవరు అన్నారు. ఏమంటారు సార్? తప్పది, చేయొద్దు. మనం దాన్ని మీరు వాడకండి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు కానీ మనం దీన్ని సిస్టమ్ దగ్గరికి తీసుకెళ్లడమే ఖచ్చితంగా. అది చేయకూడదు, ఎవరు చేయకూడదు. ఎందుకంటే చేసే వాళ్ళు కొద్దిగా తెలియకపోతే లాస్ అవుతారు అని మనం ముందే చెప్పుకున్నాము. ఇక మార్పు గురించి ఎదురు చూద్దాం సార్. ఎందుకంటే మరి చెప్పాము మనము సిస్టానికి, ఓకే సిస్టానికి పంపించడానికి ప్రయత్నం చేసాము, మారాలి, అక్కడ దాకా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఎవరైతే నేను చెప్పాను గత 6 నెలల క్రితం చెప్పాను, నాకు ఏ అప్డేట్ లేదు సార్, మాట్లాడే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడలే అన్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్తున్నాను మళ్ళీ అట్లా. అందుకని సో నో ప్రాబ్లం, మాట్లాడని. వాళ్ళు మాట్లాడితే పని అవుతుంది సార్, మాట్లాడితే పని అవుతుంది, టెన్షన్ అవసరం లేదు. అది మాత్రం తప్పు, అది చాలా చాలా తప్పు. ఏదైతే మీరు ఇందాక అన్నారో అది అలా పెట్టమన్నట్టు పెట్టాం. కొంతమంది ఇంకొక విషయం చెప్తాను సార్. కొంతమంది ఏంటంటే మనకు అప్పట్లో అందరము డీపీలు పంపించాం, అయిపోయింది. ఒక 1.5 hour 2 hour మనము వ్యక్తులతో మనము ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఉంది అని చెప్పేసి 1000 పంపించుకోవచ్చా ఇచ్చే ఆప్షన్ ఇచ్చాడు అని చెప్పేసి ఒక 4-5 కొత్త వ్యాలెట్ తయారు చేశాను. అప్పట్లో 10 మందికి చెప్పడం సురువాత్ చేశాను. ఏది $1,000 పెట్టి మళ్ళా ఒక్కొక్క వ్యాలెట్ కి $5,000 పెట్టి $1,000 పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఒక నాతోనైతే నేను 7-8 వ్యాలెట్లు చేపించాను ఆల్రెడీ అప్పటికే. బట్ మనకు ఈవినింగ్ టైం కాగానే కొంతమంది ఏం చేశారంటే, ఎందుకు అలా చేస్తున్నారు మీరు? అట్లా చేయకూడదు. ఇది చేసిన వ్యాలెట్ కి మీరు దీన్ని మనకు అప్పుడు ట్రాన్స్ఫర్ ఉండేది సార్, P2P అంటే పర్సన్ టు పర్సన్, ఈ ఐడి నుంచి ఆ ఐడికి, ఆ ఐడి నుంచి ఈ ఐడికి ట్రాన్స్ఫర్ చేయండి, మళ్ళీ అందులో నుంచి వెళ్ళి లోపలికి పంపించండి అని చెప్పాడు. ఏమైంది? ఈ 7-8 నేను ఏదైతే చేపించానో వాళ్ళకి రివార్డ్ మంచిగా వచ్చింది, అన్ని అయినాయి. కానీ ఎప్పుడైతే చేసిన దానికి మళ్ళీ చేసామనుకో అది పోయింది, ఇంక రాదు కూడా. అలా అయిపోయింది. అంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు దొరికింది ఒక ఇన్ఫర్మేషన్ సార్, 7-8 వ్యాలెట్లు చేపించాను, అవన్నిటికి బాగుంది. కానీ ఇప్పుడు నేనున్నాను, మళ్ళీ తెలిసిన తర్వాత కూడా నా 7 వ్యాలెట్లకి నేను మళ్ళీ 1000 పంపించేశాను. అవన్నీ ఎక్కడికి ఏంటంటే లేవు, అవి లెక్క రాలంటే అది యాడే కాలేదు అక్కడ అసలు. సో అంటే ఇంకేది మనం అవన్నీ గురించి మాట్లాడుకుంటే మంచిగా ఉండాలని చెప్పేసి అందుకే నేను కొంచెం మిమ్మల్ని ఆపాను అంతే. ఆ డీపీ పోయినట్టే. ఇది ఎవరైతే మళ్ళీ యాడ్ చేసుకున్నారు. నిన్న కొంతవరకు నేను సెషన్ విన్నాను, బట్ పూర్తిగా వినలేకపోయాను. నేను బిజీగా ఉన్నట్లా కొంతవరకు సెషన్ మాత్రమే విన్నాను. అందుకని కొంచెం మరి ఆ టైంలో మీరు ఎందుకంటే మీరు మాట్లాడితేనే నాకు అర్థమవుతుంది. అందుకని మరి ఏదైనా సమాధానం ఇవ్వడానికైనా ఏదైనా చెప్పడానికైనా కుదురుతుందని
సో కొద్దిగా అంతే, ఏదైనా విన్నదానికి నేను కొద్దిగా చెప్తున్నాను అంతే. 100% నేను కూడా చెప్పలేను ఏదైనా కూడా. ఓకేనా? సో ఓకే, మరి ఇంకా ఏంటి విషయాలు సార్? నేను అప్డేట్ ఇవ్వట్లేదు కానీ మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా కూడా మాట్లాడచ్చు. జస్ట్ కొద్దిగా మాట్లాడాను అంతే ఇక్కడ. నెక్స్ట్ సార్ ఇంకేంటి విషయాలు? సరే, ఇప్పుడు మనము 100 ఇచ్చి మొన్న చేశాను ఏదో వ్యాలెట్కి, నేను ఒక 100 ఇచ్చి 10 రావడానికి చేశాను, అది ఇంకా రానట్టున్నది. మరి అదే ప్లేస్ లో మళ్ళీ పెడితే అవుతుందా సార్? ఒకవేళ ఇప్పుడు మనము చేసి ఉన్నాము అది 100 ఇచ్చి 10 కొనుక్కోవడానికి, అవి ఇంకా మనకు రిలీజ్ కాలేదు అనుకోండి. రాలేదండి, పాతది ఓకే కావాలి అని చెప్పని మ్యాటర్ చెబుతుంది. మంచి పని అది, ఎందుకంటే మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ముందు పెట్టింది రాలేదు అని ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని వ్యాలెట్లు ఉన్నాయి కదా సార్, ఏ వ్యాలెట్ పెట్టాలని నాకే ఐడియా ఉండదు ఒకసారి ఇప్పుడు. అందుకని అడుగుతున్నాను. ఓకే, మళ్ళీ చేస్తే ఓకే చూద్దాము. అదే ఐడికి పెట్టి చూస్తాను. మరి రాలేదన్నట్టు అర్థమైంది, ఇక్కడ పీవీసీ కనబడట్లేదు కానీ. టోకెన్ స్టేకింగ్ డాట్ నిజంగా మనం అనుకున్నట్టుగా అదర్ ఫార్మింగ్ ఉండి పీడిపి కూడా చేయండి అంటే ఎవరు పీడిపి చేయరు, అందరూ కూడా అదర్ ఫార్మింగ్ చేస్తారు. ఏమంటారు సార్? కరెక్ట్ ఎందుకు చేయరు సార్? విత్డ్రా పెట్టుకుని బయటికి తెచ్చుకునేవాడు చేసుకుంటాడు కదా, అట్టాగు లోపల ఫార్మింగ్ చేసుకునేవాడే చేసుకుంటాడు కానీ విత్డ్రా వచ్చిందే చాలు అనుకునేవాడు బయటికి తెచ్చుకుంటాడు కదా. మరి అదర్ ఫార్మింగ్ ఎందుకు సార్? మరి ఇంకా అదర్ ఫార్మింగ్ దేనికన్నట్టు అందరికి ఒకే రకంగా ఇస్తుంది కదా సార్, మరి ఒకరికి ఒక రకంగా ఇవ్వదు కదా సార్. అట్లా అది అక్కడ ఏంటంటే ఇచ్చింది 1 year ఇచ్చింది కదా, దగ్గర 1 year ఇచ్చినట్టే కదా సార్ అదర్ ఫార్మింగ్ మనకి. అంటే నేను 1 year అయితే ఇచ్చింది, 1 year వాడుకున్నారు. ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఒక 1 year లేదా 10 నెలలు అయితే అది ఉంటుంది, ఆ తర్వాత మారిపోతుంది. సో మనం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమైనా చేస్తే ఇది 10 నెలలు ఉండొచ్చు అనుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే సరే, ఇక్కడ ఇదే వ్యాలెట్ పెట్టినట్టున్నాను, ఆల్రెడీ ఉంది సార్ ఇక్కడ. రైట్, చూసారా? అట్లే ఉంది. ప్రోసెస్డ్ అని వచ్చింది అంటే ఏమన్నట్టు, అంటే ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టుగా, అంతే కదా సార్? ఇదే వ్యాలెట్. ఓకే, చూడండి 0. మళ్ళీ మీరు ఒకసారి చేయటానికి ప్రయత్నించండి, అది ఓకే చేయదు అట్లా. అదే అర్థం, మీరు చెప్పారు కదా, ఆయన కూడా ట్రై చేద్దాం, ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ప్రొసీడ్. ప్రొసీడ్ అవుతుంది కదా సార్? పెండింగ్ ఉంటే కాదు కానీ ప్రొసీడ్ చేస్తే అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. కాదండి, చూడండి ఇప్పుడు ఏమైంది. అవును, చూద్దాం సార్. అది ఇంకా మనకి అవుట్పుట్ రాలేదు కాబట్టి పెండింగ్ లో ఉన్నట్టే. అచ్చా, సబ్మిట్, కన్ఫర్మ్. అదే అట్లానే వస్తుంది. ఓకే, సో మరి ఇక్కడ ఒకవేళ 25 పెడితే వస్తుందా? 0.2 పెడితే వస్తుందా? అట్లా తీసుకోవాలి. బిఎన్బి వేస్ట్ అయిపోద్దండి. కాదు కదా సార్, కట్టగా అట్లా కొనేవాడు ఉండడు కదా, 2.0 కొనేవాడు ఉండడు కదా. 1.0 వచ్చేటప్పుడు 2.0 ఎవరు కొంటారు? అంతే, మీరు 100% కరెక్ట్ సార్. ఒకసారి తీసుకుంటుందా మొత్తానికి? అది కూడా తీసుకోవట్లేదు సార్. ఇది క్లియర్ అయితే 0 ఇప్పుడు 0.2 పెట్టినా కూడా కావట్లేదు. ఓకే, ఎందుకంటే చూసాను అనమాట, చెక్ చేశాను అంతే సార్. ఎందుకు అలా చెక్ చేశాను అంతే నేను. సార్ మనం సిస్టమ్ లో ఉన్నాము, మనం ఇంకొకరికి చెప్పాలి అంటే మనం ఖచ్చితంగా అన్ని ట్రై చేయాలి. మరి మనది ఇప్పుడు బిఎన్బి కట్ అవుతుందని చూసుకుంటే మనం ఇంకొకరికి చెప్పలేము. సో నేనేమో ఎట్లా ఆలోచిస్తుంటే బిఎన్బి కట్ అయినా కూడా నా సిస్టానికి పోతుంది, రేపు పొద్దున నాకు అన్ని కల్పిస్తుంది కదా అని ఒక ఏదో ఎక్కడో ఒక కాడ కొడుతుంది అనమాట నాకు ఆశ. వింటున్నా సార్, ఆశ అనమాట. నేను ఇప్పుడు లైవ్ లో కూడా మొన్న సార్, ఇప్పుడు 30 తారీఖు లోపు నేను కొన్ని ఎర్లీ బర్డ్ అంటే లోపల ఫార్మింగ్ కానీ ఎర్లీ బర్డ్ కానీ చేయాలనుకున్నాను. అలాంటి వాటికి కూడా
చాలా వచ్చి ఉన్నాయి కదా అని చెప్పేసి బిఎన్బి అంతా ఓవర్గా కట్ అవుతున్నా కూడా కొన్నిసార్లు నేను లైవ్ లో చేసినాను, కొన్నిసార్లు ఆఫ్లైన్ లో కూడా చేసినాను సార్. చాలా అంటే నేను చాలా బిఎన్బి ఇచ్చాను సిస్టమ్కి, అందుకే ఆశిస్తున్నాను అనమాట. మనం ఇచ్చి పుచ్చుకోవచ్చు సార్, పుచ్చుకొని ఇచ్చి కాకుండా ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇట్లా ఏమంటారు సార్ నా ఆలోచన. బిజినెస్ అయినా కూడా సిస్టమ్ మాత్రం పుచ్చుకుంటూనే ఉందండి, ఇవ్వటం లేదు. కానీ ఓకే, ఈ టైంలో నేను మాట్లాడితే వేరే ప్రాబ్లం అవుతుంది కానీ అర్థం. కానీ అట్లే ఇప్పుడు మర్చిపోకండి, ఇప్పుడు ఏమంటారు కదా, ఇచ్చోటి ఇచ్చే కర్మ అన్నట్టుగా ఖచ్చితంగా ఎవరైతే ఇచ్చినారో బాధపడకండి. బాధపడకపోతే ఖచ్చితంగా మీకు అది డబల్, అది తిరిగి తిరిగి మరి ఎన్నంతలు వస్తుంది అన్నది మీరు లెక్క పెట్టుకోవడానికి సార్లు రావాలని కోరుకున్నాను సార్. ఇక్కడ సెలిబ్రిటీ వర్కౌట్ అవ్వదు, అట్లా నేను జస్ట్ క్యాజువల్గా అయితే మాట్లాడుతున్నాను అంతేగాని వస్తే సార్ మనకు తిరిగి అదేం టెన్షన్ లేదు. ఆ బిఎన్బి అయితే మనం ఖర్చు పెట్టుకున్నామో కంపల్సరీ రావాల్సిందే తిరిగి. నేనైతే అనుకుంటున్నాను అట్లా కంపల్సరీ అని, ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు చూడండి, మనము ఇది టెస్టింగ్ గురించే నేను 100 ఇచ్చి 8 కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప మిగతా 10-12 వ్యాలెట్లలో 100కు 100 కావాలని పెట్టినాను. నేను లేట్ చేస్తా కానీ అమ్మేయను అట్లా. అది సో మనకి ఇక్కడ 4-5 నెలలు పట్టినా కూడా నేను సక్సెస్. ఎందుకు చెప్పాను సార్, ఇప్పుడు మనము బయటకు వెళ్ళి $10 దగ్గర దగ్గర ఇప్పటి వరకు మనం 20-30 వ్యాలెట్ చేశాను నేను. అవునా, 20-30 వ్యాలెట్ చేశాను సార్ నేను. అంటే ఫార్మింగ్ అనేది ఎట్లా ఎల్లుబడికి ఉపయోగించుకున్నా, ప్రతిదీ ఎల్లుబడికి ఉపయోగించుకున్నా, అంటే ప్రతి వ్యాలెట్ని ఎల్లుబడికి ఉపయోగించుకున్నా. అట్లీస్ట్ లాస్ట్ పోతే అనుకోండి, అట్లేం లేదు, అవి 1000 రోజులు పడుతుంది ఎట్లయినా. కానీ ఇక్కడ ఏంటి, నాకు 4 నెలలు కానీ 5 నెలలు కానీ ఈ 100కు 95 వచ్చిందనుకో, సో నేను ఈ మాత్రం కూడా సంతోషపడడానికి ఉంటుంది సార్ మనకి ఇక్కడ. అందుకే నేను ఈ 0.1 తొందరగా సిస్టంలో క్లోజ్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను సార్. 0.1 అనేది క్లోజ్ అవ్వాలి, దెన్ మరి 0.2 స్టార్ట్ చేస్తారేమో అట్లా. ఆ విధంగా సో అక్కడ ట్రాన్సాక్షన్ వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు మనకు సిస్టానికి ట్రాన్సాక్షన్ తెలియదు, ఎవరు ఎంత ఎత్తురు ఏం కథ. ఇప్పుడు ఇక్కడ మీరు మొన్న ఇది సాయిరం సార్ అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే చెప్పాను సార్, ఇప్పుడు మీరు పెట్టినట్టు నాకు తెలియదు, $10 పెట్టి $100 పెట్టి $10 కోరుకున్నట్టుగా మీరు పెట్టి ఉంటారు, కానీ అది ఇంకొక వ్యక్తి కొనాలనుకుంటుంది కదా, నీకు తెలియదు నాకు తెలియదు. అక్కడ రోబోని సెట్ చేయడం జరుగుతుంది, లేదా దీన్ని మనం మామూలు మాట్లాడుకుంటే కంపెనీ వాళ్ళు చేస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇక్కడ ఒక సైడు రిక్వెస్ట్ ఎంత వచ్చింది, ఒక సైడు ఎవరు సేలింగ్ పెట్టుకున్నారు, ఎవరు ఇక్కడ మరి ఏమంటారు పర్చేసింగ్ పెట్టుకున్నారు. ఇమీడియట్లీ ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు నేను చేసిన వెంటనే బ్లాక్ చైన్ లో ఆల్రెడీ అక్కడ చూపించేస్తుంది. ఈ బ్లాక్ చైన్ వ్యక్తి పెట్టుకున్నాడు, ఇతను తీసుకుంటా అంటున్నాడు. అతనికి ఎంత పోతుంది, నీకు దగ్గర నుంచి ఎంత కట్ అయింది, అతనికి ఎంత పోతుంది అనేది ఇక్కడ చూపించింది. సో అదే విధంగా ఈ సెట్టింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక లేట్ అవుతుంది అనేది ఈవెన్ స్టార్టింగ్ లో కొంతవరకు సిస్టమ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకే బ్లాక్ లో చాలా మంది ఒకేసారి చేశారని, ఇక అది యాక్చువల్లీ మనకి ఎగ్జాక్ట్లీ సిస్టమ్ ఇవ్వలేదు ఆ నోటిఫికేషన్, కానీ ఎందుకు లేట్ అయింది అనేది. కానీ బట్ మన లీడర్స్ తో మనం మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే ఒకే బ్లాక్ లో ఎక్కువ మంది ఒకేసారి పెట్టారు అనేది లీడర్స్ ద్వారా కొంతవరకు వినడం జరిగింది. అంతే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పట్లేదు, 100% నేను చెప్పను. బట్ అలాంటి బ్లాక్ చైన్ లో మరి అలా లేట్ కాకూడదు కదా, అది రాంగ్ అవుతుంది మళ్ళీ ఆ పద్ధతి. బట్ లీడర్లు కూడా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించాలా. బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నప్పుడు ఇమీడియట్లీ అయిపోవాలి. ఇమీడియట్లీ అయినా కూడా ఇది సిస్టమే ఇస్తుంది సార్, అట్లేం లేదు. ఈ రోజు ఒక మీటింగ్ లో వెళ్ళాను, అక్కడ కొంతమంది అడగడం జరిగింది. అక్కడ కూడా మేము కొన్ని రోజుల తర్వాత P2P చార్జ్ చేస్తామని జరిగింది, అడిగారు. సార్ నేను అమ్మాలనుకున్నా, కొనే వాళ్ళకి ఎట్లా వెళ్తుంది సార్ అంటే, ఆ సిస్టమ్ ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్న వ్యక్తి ఏం చెప్పారు తెలుసా సార్? ఆఫ్ కోర్స్ సార్ మీరు అన్నది కరెక్టే, అక్కడ మేమే అది క్రియేటివిటీ అనేది రోబో ద్వారా జరుగుతుంది ఆ క్రియేటివిటీ. సో ఎట్లా తెలుస్తుంది అంటే, పేరు అక్కడ తెలియదు కనుక బ్లాక్ చైన్ టెక్నాలజీలో మీరు ఒకరు తీసుకోవాలనుకున్నది ఇక్కడ ఒకరు అమ్మేయాలనుకుంటున్నారు, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకళ్ళు సేల్కి పెట్టారు, ఒకళ్ళు బైక్ పెట్టారు.
బై సేల్ అంటే ఏంటిది? ఇప్పుడు ఏదైతే ఉందో మనం 100 పోయినా పర్లేదు 10 కావాలనుకున్న వ్యక్తి ఆడ కనబడుతుంది. ఇక్కడ 10కి 10 తీసుకొని 10 ఇచ్చి 100 కావాలనుకున్న వ్యక్తి కనబడుతుంది. ఈ రెండింటికి కంబైన్ చేస్తుంది. అక్కడ ఎవరు చేస్తారు? సిస్టమ్ చేస్తుంది. మళ్ళీ సిస్టమ్ వ్యక్తులే కంపల్సరీ అట్లా. బట్ ఇక్కడ రోబోట్స్ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీలో నీకు ఇదవుతుంది. అయితే ఇక ఎప్పుడైతే ఈ 0.1 తీసేయాలనుకున్నాడో అప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి వెళ్ళి నీకు ఇక్కడ బై అవ్వదు, సేల్ అవ్వదు, బై అవ్వదు, సేల్ అవ్వదు, రెండును ఒకేసారి బంద్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పెట్టుకున్న వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తాడు, ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళకి ఇస్తాడు, పెట్టిన వాళ్ళకి అది పూర్తి అది రోబో సిస్టంలో సెట్ చేయబడుతుంది అనమాట. పెట్టిన వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ నెక్స్ట్ పెట్టే వాళ్ళకి 0.1 అనేది కాదు. అట్లా అంటే వాళ్ళు ఇది ఇక్కడ నుంచి ఇది 0.1కి ఆఫ్ చేద్దామని అనుకున్నప్పుడు, అది 0.1కి ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు సో అక్కడ ఏది ఉన్నా అంత క్లారిటీ నేను ఇవ్వకుండా ఇది ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మరి 0.2కే వెళ్తాడా? అక్కడ అఫ్ కోర్స్ అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం 0.12కే వెళ్తాడు అని మనం చెప్పగలుగుతాం ఇక్కడ. బట్ మధ్యలో డిసిజన్ విల్ బి చేంజ్ అవ్వచ్చు. డైరెక్ట్ 0.5 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎట్లా 0.1 నుంచి వెళ్ళి 0.5 కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది? లేట్ అవుతుంది, పబ్లిక్ లేట్ అవుతుంది. ఇక్కడ అంత లేట్. ఇప్పుడు నేను 0.1కి పెట్టినా సంవత్సరం దాకైతే ఆగగలనా? లేదు కదా. వాడు కొంటాడట, వీళ్ళు అమ్మిస్తారు, వీళ్ళు కొంటారు, వాళ్ళు అమ్మిస్తారు అని చెప్పేసి ఆగలేం కదా. ఓకే, ఆగినా కూడా మరి సంవత్సరం అవుతుంది లాభం ఏమి సార్ 100 రావాలంటే? మనకు పదం వాడాడు, దీన్ని కాలక్రమేణా నేను పెంచుతానన్నాడు. ఇది ఇస్తేనే అది పెంచగలుగుతాడు తప్ప లేకపోతే ఎట్లా? సో అందుకని మేబీ నా ఆలోచన ఏంటంటే ఇది పెండింగ్ లో ఉంది. చూడండి, ఇక్కడ ప్రాసెస్ లేదు, ఇక్కడ పెండింగ్. ఇది ఇక్కడ చూడండి ఎంత పెట్టాను, 100 యూనిట్లకి 100 యూనిట్లకి కావాలని పెట్టాను కనుక ఇది పెండింగ్. ఇది ప్రాసెస్ రాదు, ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఇక్కడ ఉన్న ఇన్ని తాళ తక్కువ 266 ఉంటే రివార్డ్లో నేను పెట్టిందంత 100కి 100 పెట్టేశాను. ఇప్పుడు ఇది 0.1కి పెట్టచ్చు. అది ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఆల్రెడీ నాకు బిఎన్ఎం ఎంత తీసుకున్నాడు సార్? 0.92 తీసుకున్నాడు. ఇక్కడ 100 పెట్టిన దానికి నేను మైండ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కానీ లాభం లేదు. మార్చుకుంటే ఏం లాభం? సో ఇక్కడ ఏమైతే మళ్ళీ 0.1కో 0.3కో 0.9కో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నాకు బిఎన్పి అనేది ఛార్జ్ కట్ అవుతుంది. మళ్ళీ 0.1కి పెట్టి స్టార్ట్ చేశాను అనుకో, ఇంత మొదలకి అవుతుంది. ఇది తీసుకోవద్దు, ఆల్రెడీ నేను ముందే పెండింగ్ ఉంది అని చెప్తాను అనమాట. చూద్దాం అట్లా ఎంత బిఎన్పి కట్ అయింది అనుకో, ఏమంటారు కదా, బిఎన్పి పెద్ద కట్ అవ్వట్లేదు ఇంకా. కానీ స్మార్ట్ కాంట్రాక్ట్ కూడా వెళ్తుంది సార్ ఇక్కడ. బిఎన్పి లేదు కనుక పర్లేదు, కానీ వెళ్తుంది అక్కడికి. మరి స్మార్ట్ కాంట్రాక్ట్కి వెళ్ళకూడదే. ఇంతకుముందు ఓకే వచ్చిన తర్వాతనే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పిందిలే. ఓకే 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 అర్థమైంది. సో కాదు అది, బట్ ఓకే క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ యాడ్ ఫార్మింగ్ యువర్ ఫార్మింగ్ లిమిట్ 5,000 అవైలబుల్ ఫ్రమ్ లిమిట్. అంటే నేను ఇంకా 1,050 చేసుకోవచ్చు అంతే ఇప్పటికైనా కూడా. అయ్యో చెల్లి, ఇంకా 1 minute. సో ఇది కూడా ఎల్లిబాటు చేసేద్దామంటే ఇందులో 1000 పీస్ మెటీరియల్ లేవనుకుంటాను. ఓకే, సో నో ప్రాబ్లం సార్, చెప్పండి. ఇక ఇప్పటిదాకా నేనే మొత్తం మాట్లాడుకుంటూ వచ్చినట్టు అవుతుంది, మరి మీరు కూడా మాట్లాడచ్చు. సో కొంచెం టైం ఇద్దాం అందరికీ. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా అడుగుతారేమో. చలో స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, మాట్లాడండి సార్. 15 నిమిషాల టైం ఉంది మొత్తం. నేనే టైం తీసుకుంటే బాగుంది కదా.
చెప్పండి సార్, ఎన్ని విషయాలు, ఏం డౌట్స్ ఉన్నాయా, ఏదైనా అడగాలనుకుంటున్నారా, లేకపోతే అందరూ ఫార్మింగ్ చేయడమే పని చేశారా? ఐ డోంట్ నో. అందరు సీరియస్గా ఉన్నారా? మీ యొక్క ఆలోచన కూడా చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా అంటే 0.1 0.2 తొందరగా ఈ 0.3 అయిపోవాలి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లోపల మన అసెట్ ఉంది కదా, ఆ 100కి 100 రావాలని. పబ్లిక్కి ఇవ్వాలి అంటే సిస్టమే చేసుకొని మనం అయితే దానికి, కానీ మనకు కావాలి. సో మనం చేసుకున్నాం కనుక ఎవరైనా లోపలికి ఎత్తే కావాలి వద్దు అనేది మనకు అవసరం లేదు. సో అది ఒకటి రావాలని చెప్పేసి నేను చూస్తున్నాను, తొందర అయిపోవాలని చెప్పేసి. ఇంకా ఎవరైనా ఏదైనా ఓకే ఆప్షన్ మార్చినప్పుడు అదే కదా సార్, ఎందుకంటే ఖచ్చితంగా నేను అదే చెప్పాను. 0.1 వాళ్ళు ఆపినప్పుడు సో నీకు చేస్తే అవ్వదు, అక్కడ ఆప్షన్ ఒకవేళ వాళ్ళు తీసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆప్షన్ అక్కడ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు. దాన్ని క్లిక్ చేసినా కూడా నాట్ అవైలబుల్ సంథింగ్ వస్తుంది, లేదా ఇంకేం రావచ్చు సార్. ఓకే కరెక్ట్ సార్ మీరు అనేది, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం అలా అనకూడదు, ఎందుకంటే రేపు పొద్దున సిస్టమ్ ఏ విధంగా అక్కడ సెలెక్ట్ చేసింది తెలియదు. 0. హిస్టరీ చూపించడానికి అది అక్కడ ఉంచి మేబీ 0.1 ఇప్పుడు వర్కౌట్ కాదు అంటే అయిపోయింది టైమింగ్ అనేది ఏమైనా నోటిఫికేషన్ చార్జ్ చేస్తుందా? మనం అక్కడ ఆప్షన్ ఉండదు అన్నప్పుడు ఉండదంటే ఉండొచ్చు మేబీ, లేదా తీసేయచ్చు. మీరు అన్నట్టుగా రెండూనే ఉంటాయి అక్కడ. సో ఆప్షన్ ఉండొచ్చు మేబీ, ఉండి కూడా దాని వర్కౌట్ పని చేయను అని కూడా దాన్ని క్లిక్ చేసాం అనుకో, నాట్ అవైలబుల్ అని కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా సార్. అట్లా ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకని సో మనం దాన్ని కన్ఫర్మ్ చేయదని అనుకుంటున్నాను. అట్లా వర్క్ అవ్వదంటే అయిపోయాయి అంతే. ఓకే ఇంకా సార్ చెప్పండి. నిన్న చాలా బాగా మాట్లాడారు అందరు కూడా, నిన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ. సో ఏంటంటే కొద్దిగా మీరు మాట్లాడితే, సో నేను కూడా నిన్న మీరు అన్నదానికి కూడా కొంచెం సో చెప్పాను. ఇక్కడ ఎవరు సారు మన మీటింగ్ అనేది నిన్న అడ్మిన్ మాత్రమే స్టాప్ చేయగలుగుతారు. అడ్మిన్ టీం దయచేసి చూసుకోండి మీరు, ఎందుకంటే నిన్న మీటింగ్ మనం రికార్డు చేయలేకపోయాం. ఎవరో ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వెంటనే 9 సెకండ్లు మాత్రమే మాట్లాడిన తర్వాత ఎవరో రికార్డింగ్ ఆఫ్ చేశారు. ఓకే రికార్డింగ్ ఆఫ్ చేశారు కరెక్టే, దాన్ని మేము అబ్జర్వ్ చేయలేదు, రికార్డ్ అయిపోయిందని చెప్పేసి. అంటే మీరు అడ్మిట్ ఈవెంట్ ఎట్లుంటుంది అంటే, ఒకసారి ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయబోయి అది రికార్డింగ్ స్టాప్ నొక్కారనుకోండి, ఏది స్క్రీన్ షేర్ స్టాప్ నొక్కబోయి రికార్డింగ్ స్టాప్ అనుకోకుండా క్లిక్ అయింది అనుకోండి, వచ్చు అట్లా ఆ రకంగా అయితే క్లిక్ అవుతుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా మీరు చూడాలి. ఓకే ఇది ఇక్కడ ఫార్మింగ్ రిక్వెస్ట్ ఒక్కొక్కరు ఎంత చేసుకుంటారంటే 1 2 3 4 5 6 7 సార్ ఈ $10కు $100 వస్తుంది అంటే నేను మీకు ఇది స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు చూపించలేదు, మళ్ళీ చూపిస్తాను. దగ్గర ఇన్నిసార్లు చేసుకుంటున్నా చూడండి సార్ పబ్లిక్. అంటే ఏ ఆప్షన్ వచ్చినా కొంత తొందరగా మరి యూటిలైజ్ చేసుకోవడానికి పబ్లిక్ ఉంటున్నది అనమాట సార్. మనం అంటుంటాం కదా సార్ ఈ వచ్చిన అప్డేట్ బాగలేదు అని చెప్పి, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు అనేది తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు, ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అనేది తప్పు అనట్లా. ఏమవుతుంది ఇక్కడ, కొత్త వ్యక్తులకు ఏమైంది అంటే ఇప్పుడు చాలా వాళ్ళకి ఇది ఒక మంచి గొప్ప అవకాశం లెక్క వాళ్ళకు ఉంది. అవును నిజంగానే వాళ్ళకి గొప్ప అవకాశం ఇది. సో మరి ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అప్పుడు మనకు 10,000 రూపాయలు కావాలి, 9,500 రూపాయలు కావాలి. ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే మరి 9,700 9,800 ఒక్కోసారి 10,000 కావాలి, అవునా? మరి ఇప్పుడు ఇక్కడ 10 అంటే $10 అవుతుంది ఇక్కడ, ఓకేనా? అంటే ఒక 1,000 రూపాయలు వేసుకోండి, లేదా 1,050 రూపాయలతో అవుతుంది. 1,050 రూపాయలతో 10,000 వర్త్ అవుతుంది ఇక్కడ. ఓకే ఇక కొంతమంది మనం పాత వాళ్ళం మాట్లాడుకుంటే అది వస్తుందా, బయటకు వస్తుందా, తీసుకుంటామా అనేది అది వాస్తవాలే మీరు అనేది, ఎప్పటికీ ఒక రకంగా ఉండదు. బట్ ఇక్కడ అనుకోకుండా ఇక్కడ 100కు 100 స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ మీరే అంటాం, మనమే అంటాం అవును ఇలా అవుద్ది అనుకోలేదు అని, అట్లా అనమాట. మేబీ అటు 100కు 100 చాలా అవుతాయి. ఇప్పుడు మనం ఎవరినైతే చేసుకోవద్దు అన్నామో మళ్ళీ వాళ్ళని మీరు చేసుకోండి అంటే ఓకే కొంతమంది చేసుకుంటుండొచ్చు, కానీ ఈ టైం సపోజ్ మీరు నేను అర్థమవుతుంది సార్.
మనం 100 పెట్టుకున్నాము. సో మనం ఒకవేళ 6 నెలలతో 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఈ 100 పెట్టుకున్న ఈ బయటకు వస్తే ఇక్కడ 6 నెలల వ్యవధి గడిచిపోతుంది. ఇక్కడనే మనం కొంతమందికి ఫార్మింగ్ మీరు చేసుకోవద్దు, మీరు అసలు ఏది చేయొద్దు అని మనం ఆపుతున్నాం అనుకోండి. ఎవరినైనా ఎవరిని ఆపట్లేదు మనం, బట్ ఒకవేళ మనం ఆపినాం అనుకోండి 5 ఒక్కొక్క తరపున ఒక్కొక్కరిని ఆపినా కూడా ఒకవేళ పొద్దున 100తో మరి 6 నెలల తర్వాత ఈ 100 బయటకు వస్తే అప్పుడు ఆ వ్యక్తికి తెలిస్తే, ఆ వ్యక్తి నిన్ను అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? అంటే అప్డేట్స్ అనేవి సిస్టంలో మార్పు అనేది చిటికలు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సిస్టంలో మార్పు అనేది అంటే మనకు అనిపిస్తుంది, ఓకే నేను కూడా 2019 నుంచి ఉన్నాను, కొంతమంది 2018 నుంచి ఉన్నారు. అట్లా ఉంటే అసలు ఏ రకంగా గెస్ చేస్తాం మనం? సిస్టమ్ ఇప్పుడు చెప్పాలంటే టైం మీద చేసుకున్న వాళ్ళకి అప్పట్లో ఆటో పుల్స్ వచ్చాయి, నాకు బోనాంజలో ఆటో పుల్స్ వచ్చాయి. తర్వాత $20 అయితే ఆ గేట్ నేను చేశాను, దానికి గాను $20 సిస్టమ్ 5 ఆటో పుల్ ఇచ్చింది. అంటే ఒక $1023 డీపీలు ఇచ్చింది, 1023 డీపీలు ఇచ్చింది. అంటే దగ్గర దాన్ని నేను $75 అమ్మేశాను ఆ డీపీని. సో అప్పుడు 1,00,000 దగ్గర 98,000 వచ్చినాయి, అట్లా వచ్చింది. ఆ తర్వాత నా డౌన్ టీము లాస్ట్లో ఏది బౌనంజలో ఏదో వచ్చింది, 1000తో చేసుకోవాలి. సో రాజేష్ మహేష్ సార్ ఉన్నారు ఇక్కడ, నా టీం. తనకి ఫస్ట్ ఆటోపులే 5,000 అనుకుంటా, ఐ థింక్ ఫస్ట్ సెకండ్. తనకు ఆటోపుల్ అనేది వచ్చింది, ఆ టైంలో 5,000 డీపీలు వచ్చాయి, అదొకటి అయిపోయింది. ఇక్కడ ఆ తర్వాత ఏమైంది, పీవీసీలోకి వచ్చినాం. పీవీసీలోకి వచ్చిన తర్వాత మరి ఎవరైతే ఆగస్టు మంత్ చేసుకున్నారో, ఆగస్టులో కానీ సెప్టెంబర్లో అంటే 8 నెల 9 నెల 10వ నెల వేసుకున్న వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ చూసాం. అట్లా ఈ రకంగా ఇచ్చింది. మరి సో అప్డేటింగ్ అనేది సిస్టంలో చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా చాలా చేంజెస్ మేమన్నీ కూడా, నేను 2019లో ఎంట్రీ అయినా కూడా చాలా చేంజెస్ చూశాను. అలాగని చెప్పేసి అంత లాస్ కాలేదు, అలాగని చెప్పేసి ఇవ్వలేదు అనడానికి లేదు. రెండు లేవు ఇక్కడ సార్, అసలే ఇవ్వలేదు అనడానికి లేదు, చాలా ఇచ్చింది, చాలా ఇచ్చింది అనడానికి కూడా లేదు. అట్లా మాట్లాడితే చాలా నష్టం చేసింది అనడానికి కూడా లేదనమాట. ఇచ్చింది కొంత ఇప్పుడు మన ఎంట్రీని బట్టి, మన ఆలోచనను బట్టి అది ఇవ్వడం జరిగింది అనమాట. అట్లా ఆ విధంగా జరిగింది. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు అద్దంటున్నాం, ఎవరినైతే మనం అద్దంటున్నామో రేపు పొద్దున సిస్టంలో అప్డేటింగ్ మారితే అతను అడుగుతాడు, సార్ నేను అప్పుడు చేసుకుంటే సార్ మీరు అద్దన్నారు సార్ అంటే, పేరు పెట్టకుండా తను బాధపడతాడు కదా లోపల. ఇప్పుడు సపోజ్ నేను అద్దన్నా, ఇప్పుడు అతను వచ్చింది సార్ మీటింగ్లోకి, సార్ నేను ఎల్లుబడి చేసుకుంటాను, సార్ మీరు చేయొద్దు, సార్ మీరు చేయొద్దు, చేసుకుంటే మీరే చేసుకోండి, మీటింగ్లో చేయొద్దు అని అన్నాను అనుకోండి. అరే తనకు ఇక్కడ మీటింగ్లో చేయొద్దు అని బాధపడాడు, ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ ఉంది. అంటే రాజేష్ సార్ ఇలా మాట్లాడాడు అంటే, నేనే కాకుండా ఎవరైనా 4-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మీటింగ్లో ఉంటున్నారు, కొన్ని రోజులు అడ్మిన్గా వ్యవహరించిన వ్యక్తి అనుకోండి, అంటే రోజు మాట్లాడే వ్యక్తే ఈ రోజున నేను మీటింగ్లో వచ్చి నేను చేస్తానంటే అద్దు అన్నాడు అనుకోండి. అలాంటివి మేము చేయించాము, నేను అన్నాను ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఇక్కడ మీరు చేసుకోండి, కానీ ఇక్కడ నేను మీటింగ్లో చేయించాను, నేను చెప్పను అన్నాను అనుకోండి. తనకి ఏమనిపిస్తుంది సార్? ఖచ్చితంగా తనకు సంథింగ్ హ్యాపెనింగ్, అంటే తను ఏ విధంగా ఫీల్ అవుతారు, తన ఫీలింగ్ ఏంటి మీరు చెప్పండి. నేనే ఉన్నా, ఇప్పుడు సపోజ్ వెంకటేశ్వర ఉన్నారు, అయ్యో నేను లేని రోజు వెంకటేశ్వర ఉన్నారు, అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, పేరు ఎందుకు మనకు అవసరం లేదు, సార్ నేను ఎల్లుబడి చేయాలనుకుంటున్నాను. సార్ మీరు చేసుకోండి, కానీ మరి నేనైతే ఇక్కడ చేయించాను సార్. ఎందుకు సార్ మొన్న రాజేష్ సార్ నిన్నే వచ్చాను కదా సార్, నిన్న అంటే రేపు చేయండి అని చెప్పాడు, మరి ఇవాళ వెంకటేశ్వర మీరు అలా అంటున్నారంటే, వెంకటేశ్వర అంటున్నారు ఏమంటున్నారంటే, ఏమో సార్ మాకు తెలియదు, మళ్ళీ మేము ఇక్కడ చేపిస్తే మళ్ళీ మమ్మల్ని అంటారు. మిమ్మల్ని ఎందుకంటారు సార్, వెంకటేశ్వర ఎందుకంటాడు? ఇప్పుడు అతనే చేసుకోవడానికి వచ్చాడు, అతనే చేసుకుందాం అన్నాడు, చేసుకోవడానికి వచ్చాడు, అతనికి మీరు దాన్ని బ్యాక్వర్డ్ చేస్తున్నారు, చేయకూడదు కదా అట్లా. అది వెంకటేశ్వర తప్పే కదా. అంటే మనం వేరే అనకూడదు కనుక మనం వెంకటేశ్వర అంటున్నాం, అట్లా అనకూడదు కదా మనం అట్లా. సో అందుకని నేనేమో ఇప్పుడు ఓకే, ఇప్పుడు తను ఎవరికైనా, యూఎస్డిటీ అవసరం ఉన్నా ప్రొవైడ్ చేస్తాడు, అంటే పీవీసీలో ఉన్న వ్యక్తులకు. తను
₹1/2 తీసుకున్నా, 10 పైసలు తీసుకున్నా, అది పీవీసీలో ఉన్న వ్యక్తి ద్వారా తనకు 10 పైసలు వచ్చినాయి కదా సార్. సో వచ్చినప్పుడు పీవీసీ తనకు సంపాదించి పెట్టినట్టే కదా. సో ఇక్కడ మరి నువ్వు పీవీసీని ఖరాబ్ అని ఎట్లంటావు? అనకూడదు అనేది నా ఆలోచన అనమాట. సో డోంట్ వరీ, ఓకే, అలాంటివి జరుగుతూ ఉంటాయి. చూడండి సార్, ఇక్కడ మనకి ఒక స్క్రీన్ షాట్ ఉంది. ఇది పే అటెన్షన్ టు ఇన్స్ట్రక్షన్ అనేది అక్కడ మనకి ఇది నోటిఫికేషన్లో 30 వచ్చిన నోటిఫికేషన్లో ఇక్కడ ఏముంటుందంటే సిస్టము ద రిడీమ్షన్ అండ్ టోకెన్ ఫార్మింగ్ లిమిట్ హాస్ బిన్ సెట్ టు 100 to enable effective testing of the P2P medium. This limit will be raised increment over time. చూసారా, రాశారు ఇక్కడ మనకి కొన్నిసార్లు చెప్పారు, మేము చార్జ్ చేసాము, ఒకవేళ మీకు దిక్కత్ అంటే ఏంటి సార్, ఏమంటుందని సమస్య అంటే టెక్నికల్ ఇష్యూ ఎర్రర్ వస్తుందని చెప్పారు. ఏంటి టెక్నికల్ ఎర్రర్ ఏంటి సార్ అంటే పెట్టుకునే ఇంకా రాలేవు, ఫార్మింగ్ చేస్తానుకునే కొన్ని రోజులు కాలేవు, అంటే అదే టెక్నికల్ ఎర్రర్స్. దీన్ని మనం అందరం మర్చిపోతున్నాం, ఇక్కడ ఎవరు గుర్తు చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ సారు చంద్రశేఖర్ సార్ పెట్టారు ఇక్కడ ఇమీడియట్లీ ఇలాంటి మాట్లాడగానే దానికి సంబంధించి ఇక్కడ పెట్టేశాడు. అట్లా తో ఎట్లంటే సపోర్టివ్ ఎవరు లేరు, అంటే ఇలా సిస్టమ్ నుంచి ఎవరైనా వ్యక్తులు అడిగినప్పుడు సార్ మనకు ముందుగా చెప్పింది అని గుర్తు రావాలా, నాకే గుర్తు రావాలా. కానీ నేను మరి 1.25 ఉంటాయి నాకు, నేను పొద్దుంతా ఎన్నో చేయాలి, ఎన్నో చూడాలి, నాకు పర్సనల్గా కొన్ని ఉంటాయి, నేను డ్యూటీ పరంగా ఉంటాయి. సో ఇమీడియట్గా నాకు గుర్తురావు. సో ఇలా ఈ టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ టెస్టింగ్ పీరియడ్లో మీకు వర్కౌట్ అవుతాయి, కానీ ఎప్పుడన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు ఆగండి అని మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. నేనే చెప్పాను, నేనే మర్చిపోయాను. సరే ఎవరైనా అడగండి, మనకు ఇలాంటివి మనకు సిస్టమ్ చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్పాను, కానీ ఈ మధ్య నాకు గుర్తు రావట్లేదు. నిజం నేను చెప్పాను లేదు సార్, టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ట్రాన్సాక్షన్ జరపకండి, వెయిట్ చేయండి అన్నది. ఎవరు వినలేము, మరి ఎవరు సైలెన్స్ గా ఉన్నారు. ఓకే, సిస్టమ్ మంచిది కాదు కావచ్చు గారు, మరి ఇలాంటి ఒకవేళ చెప్పింది లేదు మొత్తం మీరు అన్న చేయము సార్. ఎట్లాగూ రాంగ్ మనకు నచ్చలేదు అని చెప్పేసి మొత్తానికి మనం మాట్లాడద్దు అనుకుంటే మరి చూద్దాం. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ గా ఉంది సార్, వాయిస్ క్లియర్. ఓ వెంకటేష్ సార్ కూడా వచ్చారు, వెంకటేష్ సార్ కావచ్చు అని చెప్పేసి మీ మీద నెగిటివ్ మాట్లాడాను సార్. ఇప్పుడు సార్ నేనున్నాను, దానికి నో ప్రాబ్లం సార్. అదేంటి నేను చూడలేదు, నేనున్నా ఆల్రెడీ, దానికి నో ప్రాబ్లం సార్. అది అలా ఏం లేదు, అంటే మీరు ఎప్పుడు పాజిటివ్ అంటే అదర్ పర్సన్ తీసుకోవడం కన్నా మళ్ళీ మనం మాట్లాడుకోవడం బెటర్ కదా సార్. అదే సార్, ఎందుకంటే ఇలా మనం ఏంటంటే సార్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఈజీ అర్థం అవుతుంది. అట్లా అవునవును మీ పేరు అట్లా అనమాట. అంటే సార్ వాళ్ళు చేసుకుంటా అన్నప్పుడు మనం యాక్చువల్లీ అతను మన కింది టీం కాదు, సో మనం వాళ్ళని ఎక్కువ శాతం మనం మనీ పెట్టించడానికి ప్రయత్నమే చేయలేదు. అట్లీస్ట్ మీటింగ్లు అయినా చేద్దామని వచ్చినప్పుడు మనం వద్దంటే ఇంకా మీటింగ్ అర్థం ఏంటి, మనం ఎందుకు మీటింగ్ పెట్టాలా అనేది నా ఆలోచన అన్నట్టుగా అట్లా. సో అందుకని మీ మాటని తీసుకోవడం జరిగింది అనమాట. అందుకని మరి మీరు లేరనుకున్నాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. మీరు పాజిటివ్ తీసుకుంటారని తెలుసు కనుక మీ పేరు తీసుకున్నాను, ఏమనుకోదు సార్. సార్ కొత్త పాయింట్స్ అన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నారా? అవి కొన్ని లేదు ఉన్నది సార్, అందులో ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు ఇందాక ముందే ఉన్నది కదా. ఓకే, మళ్ళీ ఈ రోజు ప్రత్యేకించి పెట్టారు. ప్రత్యేకించి పెట్టారంటే ఇప్పుడు చంద్రశేఖర్ సార్, ఇది ఇక్కడ మనకి పబ్లిక్ ఇక్కడ వచ్చిన ఇప్పుడు మన ఈసారి కావచ్చు, ఏది మన గ్రంథి శ్రీనివాస్ సార్ వచ్చారు కదా. ఇప్పుడు మనకి ఏమైందంటే నేను కూడా మొన్నటి దాకా ఒక 5 వ్యాలెట్ లో ఫార్మింగ్ చేసినా కూడా అవ్వలేదు. 5 సార్లు కూడా తీసుకుంది పెండింగ్ అని పడింది. అంటే నాకు పీయూసీ మెడల్ కట్ అవ్వలేదు. అఫ్కోర్స్ ఇక్కడ ఒక 2 పైసలు 3 పైసలు 4 పైసలు 4 రూపాయలు అది బిఎన్బి కట్టిన దానికి పెద్ద పని కాదు, కానీ బట్ ఇక్కడ ఏమైందంటే కాలేదు అంటే అక్కడ టెక్నికల్ ఎర్రర్ అనమాట. ఇప్పుడు చూడండి, వచ్చినాక 3వ రోజు పెట్టుకున్న వ్యక్తి అంటే 100 ఇచ్చి కూడా నాకు 10 కావాలన్న వ్యక్తి కూడా ఇంకా అవి రాలేవు, పీయూసీ మెడల్ రాలేదు ఇంకా ఓకే అవ్వలేదు. అవును సార్, చాలా మంది ఉన్నాయి. కొంతమంది పెండింగ్ అని వస్తున్నాయంటే సార్, కొంతమంది ప్రాసెసింగ్ అని వస్తున్నాయంటే, కొంతమంది అప్రూవ్డ్ అని వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఒక వ్యాలిడ్ ఇక్కడ చూపించాను, మీరు స్టార్టింగ్ లో చూస్తుంటారు మేబీ. అది కూడా ప్రాసెసింగ్ అని వచ్చింది, పెండింగ్ అని కాకుండా ప్రాసెసింగ్, అంటే ప్రాసెస్ జరుగుతుంది అనేది వచ్చింది అనమాట. అదే ఏంటి దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం మాట్లాడినప్పుడు నాకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు స్టార్టింగ్ టెస్టింగ్ మోడ్ లో ఉంటది. ఒకవేళ మీకు కొద్దిగా అంత ఆగినట్టయితే కనుక మీరు మళ్ళీ చేయకద్దు అని అర్థం. ఇక్కడ సిస్టమ్ చెప్పింది ఏంటంటే మనకి అర్థమైంది ఏంటంటే సార్, నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, అంటే సిస్టమ్ ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే విత్డ్రాల్ పెడుతున్నారో
ఓకే P2P వర్షన్ లో బయటికి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఎలాగ అప్రూవ్ చేస్తుందంటే బయట నుంచి మనకి పీవీసీ మెటాల్ మళ్ళీ లోపల పంపించే ఫార్మింగ్ ద్వారా చేస్తున్నారు చూసారా, అవే వాళ్ళకి మళ్ళీ కన్వర్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నా సార్. దాని మూలనే ఎవరు దాని మూలనే కొంతమంది ప్రాసెసింగ్ అని ఉండి వెయిటింగ్ లో ఉంటున్నాయి, కొంతమంది స్పీడ్ గా అయిపోతున్నాయి అంతే. అయితే ఇంతకుముందు మీరు మీకు స్టార్టింగ్ లో లేరు మీరు, నేనేం చేశానంటే ఒక ఫార్మింగ్ చేశాను ఇక్కడ $10 లోపలికి తీసుకున్నాను. లోపలికి తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు బిఎన్ కట్ అయింది కదా, దాని మీద క్లిక్ చేస్తే బిఎస్సి స్కాన్ లోకి తీసుకెళ్ళి అక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఏమి ఇచ్చింది అంటే ఇప్పుడు నా దగ్గర 1118 తీసుకుంది, అంటే 10.01 దాని వర్త్ యూజిటీ. వెంటనే ఎవరైతే పెట్టుకున్నారో బ్లాక్ స్టోన్ టెక్నాలజీలో ఇక్కడ ఇచ్చింది, ఏమి ఇచ్చిందంటే అతనికి 1062 వెళ్తాయి, దాని వర్త్ వచ్చేసి $9.51 అని కూడా ఇచ్చింది. అక్కడ వెంటనే ఇస్తుంది ఆ డీటెయిల్ మొత్తంగా మనకు ఇక్కడ. అంటే బ్లాక్ స్టోన్ టెక్నాలజీలోనే మొత్తం చేసి పెట్టేస్తాడు. నాకు ఇంకోటి సార్, ఓకే సిస్టమ్ ఆల్రెడీ మనకి లోపలికి 0.1 తోనే తీసుకుంటుంది కదా, అలాంటప్పుడు 0.1 క్యాలిక్యులేషన్ తో తీసుకుంటే మనకి యాక్చువల్లీ 1000 పీవీసీ మెటా తీసుకోవాలి కదా, మరి 1100 ఎబో ఎందుకు తీసుకుంటుంది? అంటే 0.1 అని కాదు మరి అక్కడ మనము ఇప్పుడు మీరు ఒకసారి మీరు అక్కడ ఫార్మింగ్ లో చూడండి, అక్కడ మెన్షన్ చేశారు మీకు 0.1 అని మెన్షన్ చేశారు అక్కడ మీకు. అవును, ఓకే. అంటే యాక్చువల్లీ ఓకే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం 0.1 అంటే $10 వర్త్ అని, $10 వర్త్ అని. అది వర్త్ 0.10 $20 వర్త్. 0.1 అక్కడ మనకి 0.1 అని డాలర్స్ వర్త్ ప్రకారం ఇచ్చారు. ఓకే అంతే సార్, అలా అయితే మనకి సేమ్ అంతే. ఓకే అందుకని చెప్పేసి ఇట్లా మనము డౌట్ పడేదానికన్నా ఇందాక నేను ఏం చేశాను అంటే డైరెక్ట్ గా నేను వెళ్ళిపోయాను. ఇది బిఎస్ కాన్లకి నేను చేసి నా బిఎన్బి ఎంత కట్ అయింది, ఇది ఎక్కడికి వెళ్తుంది అని చూసడానికి వెళ్ళాను. డైరెక్ట్ దాన్ని క్లిక్ చేస్తే బిఎస్ కాన్లకి డైరెక్ట్ తీసుకెళ్ళినాక అక్కడ చూశాను నేను. అక్కడ మనకి ఎంత మన పీవీసీ ఎన్ని కట్ అయినాయి, 1118 పీవీసీ కట్ అయ్యాయి. ఇప్పుడున్న వాల్యూని బట్టి అది 10.01 అని చూపించేది. తర్వాత ఇది నేను వేరేలోకి ఇస్తున్నాను, ఇగో ఈ బ్లాక్ స్టోన్ టెక్నాలజీ ఈ యొక్క బ్లాక్ స్టోన్ నెంబర్ అని చెప్పి దాని కింద అతనికి 1062 మాత్రమే వెళ్తాయి. తర్వాత దాని వర్త్ వచ్చేసి $9.51. యాక్చువల్లీ నాకు ఒకటి అర్థం కాలేదు సార్, నాకు ఒకటి క్లారిటీ. ఇప్పుడు ఇక్కడ మనకి రివార్డ్ కెన్ బి రీడీమ్ P2P ఫర్ మినిమం ప్రైస్ 0.1 అంటే ఒక పీవీసీ మెటా వచ్చి 0.1 తో తీసుకుంటానని కదా దానికి అర్థం? అట్లా కాదు, ఇక్కడ 0.1 అని కూడా 10 యూఎస్డిటీ 0.10 యూఎస్డిటీ. కాదు సార్, మీరు P2P లో పంపించినప్పుడు 0.1 అని అక్కడ యాడ్ చేసినప్పుడు ఎన్ని పీవీసీ మెటాలు మీకు తీసుకుంటుంది వర్త్? యాక్చువల్ అది 10 అనేది 0.1 అంటే అది $10 వర్త్. $100 తీసుకుంటుంది కదా, $100 తీసుకుంటుంది వర్త్ అట్లా అన్నట్టు. రైట్ అక్కడ అంటున్నావు కదా, అక్కడ అది కోస్ట్ అక్కడ ఇచ్చారు కదా, మళ్ళీ మీకు ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకోండి, అక్కడ క్యాల్కులేషన్ ఇస్తున్నాడు కదా దీని కోస్ట్ అని. మరి లోపలికి వచ్చేటప్పుడు అదే విధంగా వస్తుంది కదా సార్. ఇప్పుడు మనం 0.1 కి నువ్వు కొనుక్కుంటే నీకు 100 తో ఫార్మింగ్ అవుతుంది ఇక్కడ, $100 తో. మరి అట్లా దాని ప్రకారం అట్లా అర్థం చేసుకోవాలి 0.1 అని. అంటే ఎందుకు అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఒకసారి సార్ నేనేమనుకుంటున్నా అంటే అక్కడ ఒక పీవీసీ మెటా వాల్యుయేషన్ అనేది 0.1 వర్త్ తో తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. అదే 0.1 అంటే 0.10 సార్. అవును సార్, 0.10 అంటే యాక్చువల్లీ 1000 పీవీసీ మెటానే అవుతాయి కదా సార్. మరి అలా కోస్ట్ అనేది ఎట్లా ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. దీన్ని బట్టి అదే నేను అనేది అదే సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు పీవీసీ మెటా వాల్యుయేషన్ వేసారు. ఒకసారి అక్కడికి వెళ్తే కనుక మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి, ఫార్మింగ్ పేజీలోకి వెళ్ళండి. ఉంది. అంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడిన 0.1 అంటే అది 10 అని ఎందుకు అర్థం చేశానంటే లోపలికి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, $10 వర్త్ గలది లోపలికి తీసుకుంటుంది. $10 మనకి పీవీసీ మెటా వాల్యూ అనేది అంతతో తీసుకుంటానని దానికి అర్థం. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఓకే మన $100 కట్ అవుతుంది కరెక్టే, కానీ బయటకి ఎంత వస్తుంది అంటే మళ్ళీ గదే $10 వర్త్ బయటకు వస్తుంది. అది 5% అనేది అడ్మిన్ ఛార్జ్. అది $10 వర్త్ వస్తుంది, 5% కట్ అవుతుంది అంటే మనకి 950 రిమైండింగ్ వస్తుంది. ఓకే 950 వస్తుంది చూపించారు కూడా మొత్తం కూడా. యాక్చువల్లీ మనకి తీసుకునేటప్పుడు ఎంత తీసుకోవాలి సార్? 1000 తీసుకోవాలి యాక్చువల్లీ. మరి 100 ఎందుకు తీసుకుంటుంది? 1000 అంటే ఎక్కడ తీసుకోవాలా? 1000 అక్కడ తీసుకుంటుంది.
ఫార్మింగ్ కి మరి 1000 తీసుకోవాలి. కానీ ఏమవుతుందంటే సార్, ఒక్కసారి తీసుకోండి. అబ్జర్వ్ చేయండి. మీరు ఉమ్. ఒకవేళ $100 వర్త్ అనేది బయటకు పంపించారంటే ఇక్కడ ఒక 50 పీవీసీ మీటర్ మనకు లాస్ అవుతుంది. ఓకే, ఉమ్. మళ్ళీ లోపలికి పంపించేటప్పుడు ఏమవుతుందంటే ఇంకో 150 పీవీసీ మీటర్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. అంటే మొత్తం టోటల్ మనకి 150 200 మనకి లాస్ అవుతున్నాయి అనమాట పీవీసీ మీటర్ అనేది. అది సార్ నేను అనేది అది క్యాలిక్యులేషన్. ఇప్పుడు యాక్చువల్లీ సిస్టమ్ మనకి బయటకి ఇచ్చేటప్పుడు ఓకే 5% అడ్మిన్ ఛార్జ్ కట్ చేసుకుని కరెక్ట్ గా ఇస్తుంది. ఓకే, కానీ లోపల తీసుకునేటప్పుడు కూడా అలాగే 1000 అనేది తీసుకోవాలి కదా, మళ్ళీ 1100 సంథింగ్ ఎందుకు తీసుకుంటుంది అని నా డౌట్ అంతే. ఇప్పుడు మన సిస్టమ్ లో ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అడ్మిన్ ఛార్జ్ అనేది ఉంది లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు. ఎందుకంటే నీ రివార్డ్ అనేది లోపల నుంచి బయటకి వెళ్ళి వచ్చేటప్పుడు 5% ఉంది, అది ఓకే యాక్సెప్టబుల్. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు అడ్మిన్ ఛార్జ్ అనేది లేదు కదా సార్ మనకి. మరి లోపలికి అడ్మిన్ ఎట్లా అంటారు దాన్ని? నాకు అర్థం కాలేదు. మీ క్యాల్కులేషన్ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు $10 అంటున్నారు కదా, $10 వర్త్ కాదు సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక పీవీసీ మీటర్ వచ్చి నేనేమంటున్నా అంటే 0.1 వాల్యూతో అంటే ₹10 వాల్యూతో నేను తీసుకుంటాను. నీకు బయట ₹1 ఉందనుకో, నేను ₹10 వాల్యూతో తీసుకుంటాను అక్కడ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ నాకు కూడా కొద్దిగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇందాక నేను ఇది ఇట్లనే వెళ్ళాను. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి చూపండి మీరు. ఇప్పుడు ఏంటంటే నేనే చేశాను, ఇప్పుడే చేశాను. చేశారు. ఇక్కడ ఏమని ఇచ్చారు సార్ మనకి? ఫర్ 1118.6 పీవీసీ మీటర్ అనేది తీసుకున్నారు వీళ్ళు. తీసుకున్నారు, వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది, బయటకి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయింది ఏంటి? 10.4% అదే డాలర్ వర్త్ అనేది తీసుకున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అవును, బయటకి ఇచ్చినప్పుడేమో ఎన్ని చూడు ఇక్కడ బయటకి చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ 1062 9.54 అడ్మిన్ చార్జ్ 5%, యూఎస్డి తో అడ్మిన్ చార్జ్ 5%. అంటే మనకి 1062 అని మనకి వస్తున్నాయి అక్కడ వర్త్. అవును, ఓకే. ఇలా అయితే పర్లేదు సార్. ఫస్ట్ స్టార్టింగ్ మనకి 950 వచ్చినాయని చెప్పేసి చెప్పారు కదా సార్ మరి. లేదు సార్, ఎందుకంటే అది మనము రాంగ్. 950 అనేది ఏంటి చెప్పండి, వర్త్ అది డాలర్ వర్త్. ఓకే. ఇప్పుడు మనకు సార్ రోజు 2 రిలీజ్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. అది స్క్రీన్ షాట్ మీరు చూసి ఉండరు మేబీ. 1062 1087 ఈ విధంగానే వస్తున్నాయి సార్. మీకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు అనేది నాకు అర్థమైంది, అందుకని చెప్పేసి నేను ఈ క్లారిటీ వెంటనే నేను ఇక్కడ క్లిక్ చేశాను అనమాట. స్టార్టింగ్ లో నేను వెంటనే మరి ఏంటి ఇది స్క్రీన్ షాట్ తీసి మీరు ఏం చేస్తారంటే సార్, పైన ఉన్నాయి చూసారా, దానికి ఇది ఒకటి పెట్టి మీరు ఇది ఒకటి మీరు స్క్రీన్ షాట్ పెడితే కనుక క్లారిటీ ఉంటుంది అందరికి. ఇప్పుడే పోస్ట్ చేయకండి. ఇప్పుడే పోస్ట్ చేయకండి. అది కాంటెంట్ రైటర్స్ అయి ఉన్నాయి కదా, ఈ కొద్దిగా వీటిని హైడ్ చేసి తర్వాత పోస్ట్ చేద్దరు కానీ. షూర్ అయిపోయింది, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఈ క్లారిటీ కావాలి సార్. ఇక్కడ మీకు మనకి క్లారిటీ ఇచ్చేసారు వీళ్ళు. ఏంటంటే ఇచ్చేసారు మనకి $10 వర్త్ అనేది ఇంత అవుతుంది, మీకు ఇచ్చేది $9.54 అనేది ఇంత ఇస్తున్నా. ఓకే, క్లియర్ సార్. ఓకే, ఇదే కావాలి సార్. అంటే డాలర్ వర్త్ రూపంలో వీళ్ళు తీసుకుంటున్నారు, మనకి ఇచ్చేటప్పుడు కూడా డాలర్ వర్త్ రూపంలో బయటకి ఇస్తున్నారు. ఇక్కడ బిఎన్బి ఎంత కట్ అయింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సార్. ఇక్కడ అవును, మెన్షన్ చేశారు. దీనికి మీకు ఫీజు మొత్తం ఎవరి గ్యాస్ ఇప్పుడు వాల్యూ ఎంత, ట్రాన్సాక్షన్ ఫీజు ఎంత, గ్యాస్ ప్రైస్ ఎంత, ఎవ్రీథింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎంత కట్ అయినట్టు సార్ మీరు ఈ వాల్యూ ఇదంతా కలిసి కూడా? ఇప్పుడు వాల్యూ అనేది వేరు, ఆ వాల్యూ అనేది 0.08 కట్ అయినట్ట, లేకపోతే కింది కట్ అయినట్ట? కింది 2 మాత్రమే కట్ అయినట్ట? మీకేమంత అవుతుంది ఇక్కడ చార్జా సార్? చార్జ్ 0.08 ట్రాన్సాక్షన్ ఫీజు సార్, గ్యాస్ ఫీజు సపరేట్. ఓకే, ట్రాన్సాక్షన్ ఫీ సపరేట్, గ్యాస్ ఫీ సపరేట్. బట్ వాల్యూ ఏంటి అక్కడ బిఎన్బి ఏంటి? ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఏంటి, సెకండ్ థర్డ్ నాకు అర్థమైంది. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ బిఎన్బి సార్ వాల్యూ. అట్లా బిఎన్బి వాల్యూ అనేది అంత కట్ అయింది మీకు. అచ్చా, దాని డాలర్ వర్త్ అనేది 0.08 అది కట్ అయినట్టేనా? అది మన దగ్గర $8 వేసుకోవచ్చు దాన్ని. $8 అంతే సార్. అవును, కానీ ఇక్కడ ఇది చాలా తక్కువ అనుకుంటా. దీని వర్త్ చూడండి, ఇక్కడ డాలర్ వర్త్ 0.003 అంతే, $8 అంతే సార్. కానీ ఇక్కడ మాత్రం కింద 3 పైసలు $3 అనుకోవచ్చు. అది $3 కింద సెకండ్ తక్కువ. అంటే మొత్తం కలిపి కూడా మీకు
8.5 రూపీస్ అవుతుంది సార్. రైట్, నేను కూడా అంతే. 8 పైసల 8 రూపాయల 30 పైసలు సార్. అవును సార్ అంతే. 30 పైసలు నేను వర్క్ చేశాను, చూశాను అనమాట. ఇప్పుడు ఇందాక అప్పుడు అంటే మనకి మొత్తం కూడా ఏమైతుందంటే లోపలికి తీసుకునేటప్పుడు 8 రూపాయల 30 పైసలు కట్ అవుతుంది. ఓకే. కానీ బయటికి మాత్రం బయటిది ట్రాన్సాక్షన్ ఫీజు మాత్రం సేమ్ $1 అవుతుంది కదా సార్. 0.95 ఎంత అవుతుంది? లేదు, అది కూడా మనము లైవ్ లో చూద్దాం రేపు మనం దాన్ని ఏం చేద్దాం. నేను కూడా పెడతాను అట్లా ఓకే సార్. అంటే $1 తో చేస్తే అంత వర్త్ అనేది కట్ అవుతుంది. 0.1 అంటే తక్కువ అవుతుంది అనుకుంటా. చాలా తక్కువ అవుతుంది సార్, చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ రోజు నేను పెట్టాను కదా, మనం అందరం కూడా పెట్టాము. 0.92 కట్ అయింది. 0.92 అంటే ఒక దగ్గర $1 తీసుకోవచ్చు. $0.07 సార్ కట్ అవడం. 0. ఏది కట్ అవడం కూడా 0.07 బెటర్. రూపాయలే సార్. ఆ రకంగా అంతే సార్. అయితే అది కూడా 8 రూపీస్ దాకా కట్ అవుతుంది అంతే. అది కూడా అంటే బయటకు వచ్చినా కూడా సేమే పెట్టాడు, లోన్కి వచ్చినా కూడా సేమ్ పెట్టాడు ఇక్కడ బిఎన్బి అనేది. దీన్ని బట్టి అర్థమైంది. ఎస్, ఇది మనకు క్లారిటీ రావాల్సింది. ఇది ఇన్ని రోజుల నుంచి కూడా ఇప్పుడు మనం కొంతమంది చెప్పాం సార్ బిఎన్బి కట్ అయింది, తక్కువైందని చెప్పేసి. వేరే వాళ్ళు ఏమన్నా చెప్పాను సార్ ఇప్పుడు 9 అయింది బిఎన్బి అందుకని చెప్పి వాడు కట్ చేయలేడు, కానీ రేట్ తక్కువ ఉండటం మనకు తక్కువ కనబడుతుంది అన్నారు సార్ ఇద్దరు ముగ్గురు. అంటే అలాగే లేదు సార్. అంటే రేట్ సంబంధం కాదు సార్. వాళ్ళకి ఏంటంటే బిఎన్బి అనేది ఇక్కడ మీకు ఇచ్చేది చూసారు ఆ సెన్స్ లో 0.008239 అది ఎప్పటికీ కట్ చేస్తూ ఉంటారు. మనకి రేటు డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే డాలర్స్ డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఇప్పుడు 950 980 ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ అది 1230 ఉందంటే అప్పుడు మనకి ఏమవుద్ది 8 రూపాయల ప్లేస్ లో 13 రూపాయలు అవుద్ది. కరెక్ట్, ఇట్లా అనమాట. అంటే ఇట్లా సపోజ్ 13 రూపాయలు కావచ్చు, లేదా ఇప్పుడు 0.08 కాడ 0.10 అవ్వచ్చు, 0.13 అవ్వచ్చు, 0.15 అవ్వచ్చు. అవును సార్ అంతే. అంటే అట్లా అయినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్లీ ఇప్పుడు ఒకవేళ ఇమీడియట్లీ బిఎన్బి రేట్ $1300 వెళ్ళిపోయింది అనుకోండి, $1300. సో దాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుందంటే 0.13 లేదా 15 కట్టవచ్చు, అంటే 15 రూపాయలు. అంటే తగ్గినట్టే కదా. దీన్ని బట్టి వీళ్ళు తగ్గినట్టే అర్థమవుతుంది, తగ్గించినట్టే కదా సార్. దీన్ని బట్టి తగ్గించినట్టు సార్. అంటే బిఎన్బి వాల్యుయేషన్ అనేది అలాగే పెడతారు, వాళ్ళు కట్ చేయడం అలా కట్ చేస్తారు. కానీ మనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది డాలర్స్ పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటది కాబట్టి అలాగా మనం చూసుకోవాలి. సో ఇది చూడండి సార్, మనకు అందరికి కూడా ఈ రోజు అంటే కొంతవరకు మనకు క్లారిటీ వచ్చింది. నేను అంటాను, వేరే వాళ్ళకు ఇప్పటికి ఎప్పుడు వచ్చి ఉండొచ్చు, డిస్కషన్ చేసినంలో క్లారిటీ వస్తుంది సార్. ఇప్పటికి కూడా అందరు విని ఉండరు మేబీ. సో ఏది ఏమైనా మై పార్ట్నర్స్, ఇందాక నేను ఒక మాట చెప్పిన సార్. ఇప్పుడు సపోజ్ వెంకటేశ్వర సార్ మీరు అలా వద్దన్నారు అనుకోండి, ఎందుకంటే మనం వద్దన కూడా చేసుకునే వాళ్ళని. బట్ మీరు లేదు సార్, అది మనము ఓవర్ గా వేరే వాళ్ళకి చెప్పి సార్ మనం మీటింగ్ అనేది రన్నింగ్ చేసే దేని గురించి సార్, ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే మనం క్లారిఫికేషన్ ఇవ్వడానికి, వాళ్ళు క్లియర్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా కానీ అడిగినప్పుడు మన సజెషన్ ఇవ్వడం వరకే, అంతేగాని మీరు చేసుకోకుండా చేయకుండా మనం చెప్పడానికి మనకి హక్కు లేదు కదా. అంటే వాళ్ళు దేని గురించి వస్తారు, వాళ్ళకి చేసుకోవడానికి తెలియక మనల్ని అడగడానికి వస్తారు అంతే, అంతేగాని చేసుకోవడం వల్ల స్టాప్ చేయడానికి మనకి హక్కు లేదు. అది సార్ అదే అంటున్నా సార్. సో బిందాస్ గా మేము కూడా ఇక్కడ ఎవరిని వినండి సార్, అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నార్త్ సైడ్ చూసుకుంటే, సో మరి ఆ లీడర్లది ఏం షేర్ చేసుకున్నారంటే సార్, నేను ఈ రోజు 10 మందికి వేయించాను, నేను నా కింద టీం అసలు ఫార్మింగ్ అంటే ముట్టే వాళ్ళు కాదు, ఈ రోజు నా టీంలో ఒక 5గురు ఫార్మింగ్ చేసుకున్నారు, ఒక 8 మంది మరి ఎర్లీబర్డ్ చేసుకున్నారు అని ఈ విధంగా చెప్తుంటే, అరే నాకు నిజంగా చెప్తున్నా రికార్డ్. ఇప్పుడు నాకు నా దగ్గర ఇంతకుముందు 2 డివైజులు ఉంటుండే, అంటే 2 ఫోన్లు ఉంటుండే. ఇప్పుడు లేవు. మీకు ఆ విషయం తెలుసు కదా సార్, మీకు తెలుసు, ఇంకా అందరికి తెలియదు, మీకు తెలుసు. కనుక నేను రికార్డ్ చేయలేకపోతున్నాను. లేకపోతే నేను అది రికార్డ్ చేసి ఇక్కడ పోస్ట్ చేయాలన్న ఆ ఆలోచన అప్పుడు నాకు కలిగింది సార్. నిజంగా చెప్తున్నాను ఇది. ఎందుకంటే ఈ విధంగా తన టీంని ముందుకు తీసుకెళ్తున్నాడు, సో అక్కడ ఈ మాట కూడా మెన్షన్ చేశారు సార్, నాకు వాళ్ళు 25 కిలోమీటర్ల దూరం ఉంటారు, సో నాకు రావడానికి పోవడానికి నాకు పెట్రోల్ ఖర్చు అవుద్ది. సో నేను అది కూడా వాళ్ళని అడిగాను, ముందే చెప్పాను. సో నేను ప్రత్యేకంగా మీ గురించి వస్తున్నాను, సో నాకు పెట్రోల్ ఖర్చు కూడా నాకు కావాలి, మరి మీరేమంటారు అంటే వాళ్ళు అక్కడ పెట్రోల్ ఖర్చు కూడా వాళ్ళకి ఇచ్చారు సార్. సో మరి ఇక్కడ మరి నా లాంటి వాళ్ళకి ఏమైందో అర్థం కాలేదు, నాకు మాత్రం టీం అవ్వట్లేదు. ఓకే, ఏదేమైనా నో ప్రాబ్లం సార్. సో అది మన మనసును బట్టి ఉంటుంది, మన ఆలోచన విధానాన్ని బట్టి
మనకి ఏదైనా జరుగుద్ది. సో థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్ మరి పార్ట్నర్స్. ఇంకా మరి టైం దగ్గరకు వచ్చింది, అయినా కూడా నేను 15 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. చెప్పండి సార్, ఇంకా మరి ఏంటి విషయాలు? ఓకే, సో మరి ఎవరు కూడా మరి ఈరోజు నేను మాట్లాడకూడదు అనుకుని నిర్ణయించుకున్నట్టున్నారు. నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ. అంటే ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. ఓకే, yes అంటే yes మనకి చాలా మందికి ఇది నేను డిస్కషన్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, వీళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనకు తెలుస్తారు అక్కడ డాలర్స్ వర్త్ అనేది మనకు అర్థమైంది. ఓకే, కానీ ఏమనుకుంటున్నారంటే అక్కడ పీవీసీ మెటా వాల్యూ అనుకుంటున్నారు వీళ్ళు. చల్లలేదు ఇప్పుడు అట్లున్నది. అక్కడ పీవీసీ మెటా వాల్యూ అని అక్కడ పీవీసీ మెటా వాల్యూ అనుకుంటున్నారు. నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను. లేదు సార్, అది డాలర్స్ వాల్యూ అనేది చేస్తున్నారు అంటే లేదు సార్, అది పీవీసీ మెటా వాల్యూ అంటే, అందుకని మీతో డిస్కషన్ చేశాను. నాకు అర్థమైంది. మనం ఇంతకుముందు కూడా ఒకసారి అదే జరుగుతుంది ఇక్కడ. గుర్తుందా మీకు? సో ఇక్కడ ఇప్పుడు ఏం చేశాడంటే మొత్తం తను మారిపోయాడు. నేను ఎంకరేజ్ చేయాలనుకుంటుంది సార్, నేను అప్పుడు అలా కాదు సార్, నేను ఇప్పుడు మారిపోయాను అన్నట్టుగా మొత్తానికి కూడా చేంజ్ అయిపోయాడు. మొత్తానికి కూడా అదంతా కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇయ్యాల నువ్వు సపోజ్ తక్కువ ఉన్నప్పుడు పెట్టుకున్నావు, నువ్వు ఎక్కువ పీవీసీ వస్తాయని. అది ఏమైంది అంటే అది నీకు 10 రోజుల తర్వాత నీకు రిలీజ్ అయింది. ఆ రోజున పీవీసీ మీటర్ రేట్ ఎక్కువ పెరిగింది, అందుకని చెప్పేసి తక్కువ వస్తాయి. అట్లా ఉండదు. వర్త్ నీకు వాల్యూ ఏదైతే ఉందో అది $10 నీకు ఇస్తా అన్నాడు కనుక ఆ వర్త్ వస్తుంది. అంటే అందరికీ గ్రహించాలి సార్. అంటే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు మనకి లైవ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ వేసి వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక్కోసారి అందులో చూడండి 1100 సంథింగ్ తీసుకుంటున్నారు, 1100 ఏవో తీసుకుంటున్నారు. ఒకవేళ పీవీసీ మెటా వాల్యూ అనేది పెరిగింది అనుకోండి సార్, తక్కువ కూడా అవ్వచ్చు. అవును, నేను ఫస్ట్ రోజు మనం లైవ్ లో ఫస్ట్ రోజు 30 తారీఖు నాడు చేసిన రోజు 1000 కట్ అయింది. ఏది శంకర్ సార్ ఆ రోజున ఉన్నారు ఆ టైంలో. సో సరే చేసుకుంటే ఇట్లా అవుద్దా అంటే అవుద్దా అన్నారు. నేను వెంటనే ఎల్లి పడి ఉపయోగం చేశాను దాన్ని. సో ఆ రోజు నాకు 1000 కట్ అయింది. 1000 పీస్ మెటల్ కట్ అయింది. 1021 కట్ అయింది కదా సార్? 1021 కట్ అయింది. 1002 అది. అవునవును. ఫస్ట్ ఇక్కడ మన మీటింగ్ లో నేను చేశాను అనమాట. అంటే మన మీటింగ్ లో నేను చేశాను. అప్పుడు ఎవరు చేసి ఫస్ట్ రోజు 30 తారీఖు నాడు బయటకు వచ్చిన రోజు దాన్ని జస్ట్ యాడ్ ఫామ్ మీద క్లిక్ చేస్తే అవి ఇలా వచ్చింది ఏంటంటే అప్పటికి నాకు తెలియదు కదా పూర్తిగా. నాకు కూడా తెలియదు, అడ్మిట్ పూర్తిగా అర్థం చేసుకోలేదు, నాకు కూడా తెలియదు. కానీ దాన్ని క్లిక్ చేయాలని చేస్తే వెంటనే ఏమన్నాడు శంకర్ సార్, అది అవుతుంది సార్, అది చేసుకోవచ్చు, అది మరి తక్కువతో ఎక్కువగా మనం అవుతుంది అని అంటే వెంటనే నేను ఇమీడియట్లీ ఏం ఆలోచించకుండా చేశాను. నేను నాకు తెలిసి మన మీటింగ్ లో వచ్చే వాళ్ళలో నేనే చేసి ఉన్నానేమో నేను అనుకుంటాను. ఫస్ట్ ఇందులో నేను చేసిన తర్వాత చాలా మంది చేశారు. ఆ రోజు నేను వర్క్ ఉండి నేను వెళ్ళిపోయాను, తర్వాత చెప్పారు సార్ చాలా మంది చేసుకున్నారని. చాలా మంది చేసుకుంటారు. ఇక్కడ లైవ్ లో పిఎన్ఆర్ సార్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ లేకపోతే నాకు లైవ్ లో పేరు చెప్పాను. ఇప్పుడు లైవ్ లోనే సార్ నాకు ఇప్పుడే పీవీసీ కావాలా అని చెప్పేసి ఒకళ్ళకి 6000, ఒకళ్ళకి 8000, ఒకళ్ళకి 12000 పీవీసీ మీద పంపించాను సార్. రేపు డబ్బులు పంపిస్తాను అంటే కూడా అదే టైంలో పంపించాను. వాళ్ళు ఇటు మీతో మాట్లాడుతున్న మీటింగ్ లో నాకు వాళ్ళు వాట్సాప్ లో చాట్ చేసి డబ్బులు కూడా మరి రేపు పంపిస్తాను వాళ్ళు తెల్లారి కూడా నాకు పంపించడం జరిగింది. సో అట్లా ఈ విధంగా చాలా మంది చేసుకున్నారు. అయితే తెల్లారి నుంచి ఏమైంది, కొన్ని మీటింగ్లు ఏం చేశారు, కొన్ని మీటింగ్లో కొంతమందికి ఇది నచ్చకపోవడము, తర్వాత మనం ఏ ట్రాన్సాక్షన్ జరపకూడదు అన్న తర్వాత కొంతమంది ఆగిపోయారు. అట్లా అనమాట. ఇట్స్ ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. ఏది ఏమైనా జరుగుతూ ఉంటుంది. మనం అందరినీ కంట్రోల్ చేయలేము. అందరినీ ఇప్పుడు మీరు గ్రూప్ లో సెండ్ చేసిన ఫోటోలో 6 అప్రూవల్ ఉన్నాయి ఒకే అకౌంట్ లో, అన్ని జరిగినాయా? జరుగుతాయి సార్. ఇప్పుడు మనం చేద్దామా? కాదు మనం చేద్దాం. ఒకటి అప్రూవ్ అయినాక ఒకటి చేస్తే అయిపోతుంది సార్. మళ్ళీ దానికి ఒకటి అప్రూవ్ అయిన తర్వాత 3 రోజులు టైం అడుగుతుంది. అచ్చా 3 రోజులు అడుగుతుంది సార్. అది ఫస్ట్ 3 రోజులు అడిగింది. నేను ఒక అకౌంట్ కట్టాను, 3 రోజుల తర్వాత టైం చేశాను. 72 అవర్స్ అడిగింది కదా సార్ మీకు? 72 అవర్స్. 72. ఓకే. ఆ రోజు నాకు కూడా చూపించింది. సో నేను ఏం చేస్తాను అంటే రేపు మళ్ళీ కూడా చేసిన దానికి చేస్తాను లైవ్ లో. ఓకే సార్. ఎన్ని అప్రూవల్ వచ్చినాయి అంటే సార్ మీకు చెప్పాను, నాకు తెలిసి ఫస్ట్ రోజు చేసుకున్నాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్పానా, ఆప్షన్స్ ఏదైనా నచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఆ విధంగా జరుగుతుంది సార్.
అట్లా అందుకే పీయూష్ మెట ఎప్పుడు పదం వాడుతుంది, మీరు నాతో రండి అంటది, ఒక పదం వాడుతుంది మన పీయూష్ మెట, నేను వచ్చిన నాతో రండి. సో ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్, చాలా టైం అయింది, 20 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. అందరికి నమస్తే. సో మరి మాట్లాడిన వాళ్ళకి, అటెండ్ అయి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. సో మై డిపార్ట్మెంట్, సో రేపు మళ్ళీ మనము 9:40 అందరం కూడా మనము మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మెట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెట సార్. జై పీయూష్ మెట సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. టిఎన్ మల్లేశ్వర సార్, సారీ ఆయన రద్దు చేశారు, నేను సార్ని పిలవడం మర్చిపోయాను. అది అదే లోపలికి బయటికి $10 చొప్పున తీసుకుంటుందని చెప్తామని చేశాను సార్. కరెక్ట్ సార్. ఆయన మన కాకపోతే మీరు అబ్జర్వ్ చేశారా, అది 0.04 ఎక్స్ట్రా అది ఇచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా చూపిస్తుంది. చూసారా అదేంటనేది అర్థం కొద్ది అంటే అదేంటంటే చెప్పాను సార్, ఒక్కొక్కసారి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. మనం ఒకసారి క్లిక్ చేసిన తర్వాత అవ్వడం కానీ అలాంటి ఒక 0. అక్కడ 00 వచ్చాక 0.04 బయటకు వచ్చినప్పుడు అంతే ఉంది, లోపలికి వెళ్ళినప్పుడు అంతే ఉంది. అంతే ఉంది సార్. అవును, అట్లా అది ఏంటంటే అది ఫ్లక్చుయేషన్ జరుగుతుంది సార్. అది ఫ్లక్చుయేషన్ అంటే ఒకసారి మనము చూసి క్లిక్ చేసినాక ఏమవుతుంది అక్కడ, ఇప్పుడు అది లైవ్ కదా సార్, అది లైవ్ కనుక ఏమవుతుందంటే అప్పుడప్పుడు, ఇప్పుడు మనము ట్రేడింగ్ చేస్తున్నాం సార్, మనము బైనాన్స్ లో ట్రేడింగ్ చేస్తాం, ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ దానికి ప్రాఫిట్ నేను ఇంత తీసుకుంటాను అన్నప్పుడేమో అంతకే కట్ అవుతుంది. కానీ మనము ఆ లాభం వచ్చింది కదా అని చెప్పేసి క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేసేంత ఆ కొన్ని మైక్రో సెకండ్లలో కూడా ఆ చేంజెస్ అనేది మనకు అక్కడ మనకు రావాల్సిన ప్రాఫిట్ లో ఆ చేంజెస్ కనబడుతుంది. అంటే మనం చూసాం ఇక్కడ నాకు $10 354 వచ్చాక మనం క్లిక్ చేసాం అనుకోండి, అయితే అదే టైంలో కొంచెం పెరుగుతానేమో $10 350 కూడా ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి $11 కూడా వస్తుంది. అదే టైంలో తగ్గింది అనుకో, $10 350 వచ్చాక 300 వస్తుంది. ఎందుకు అంటే అది లైవ్, అది మనం కన్ను మూసి కన్ను తెరిసేలోగా క్లిక్ చేసేంత లోపల ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉందో తీసుకుంటుంది, అది కూడా తీసుకుంటుంది అనమాట. ఇది కూడా అంతే సార్. థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ. రేపు 9:40 మీట్ అవుదాం. నమస్తే సార్. అందరు నిద్రపోయారు, ఏం చేద్దాం. చలో, కొంతమందికి మాట్లాడడం ఇష్టం లేదు, ఎందుకంటే మన అప్డేట్ నచ్చలేదు. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 0.04 ఏంటి, అది ఎక్కడ వస్తుంది అప్లై? అది చూపిస్తాను, రేపు చూపిస్తాను. స్క్రీన్ షాట్ లో ఇప్పుడు పెడతాను, అందులోనే కనబడుతుంది. స్క్రీన్ షాట్ లో పెడతాను, ఇప్పుడు స్క్రీన్ లో అది మన గ్రూప్ లో పెడతాను, అందులో కనబడుతుంది. దేని గురించి మాట్లాడారు అనేది రేపు మీకు చూపిస్తాను. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.